గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు జూమ్ లోకి తొందరగా టీం తెచ్చుకోండి. ఎందుకంటే 5% నుంచి బ్రాంజ్ డైరెక్టర్ వరకు అంటే 16% వరకు మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది. చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే రాగానే డబ్బులు రావాలి, లేకపోతే అసలు డబ్బులు వస్తాయా లేదా, ఇలాంటి డౌట్స్ తో చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి వేళ మరి మంచి సొల్యూషన్ ఇవ్వడానికి మన మధ్యలో మరి యూనివర్సల్ సారీ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మన దగ్గర ఉన్నారు. నిజంగా డియుసిడిగా ఉంటూ 75 లక్షల కారులో తిరుగుతూ ఈవేళ ప్రతి ఒక్కళ్ళని కారులో తిప్పుతూ మరి ఈ రోజున అందరినీ లక్షల ఇన్కమ్ తీసుకోవాలని ఒక అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గ్రేట్ లెజెండరీ లీడర్ మన మధ్యలో. మీ పని మీరు చేసుకోండి హ్యాపీగా. దయచేసి అందరూ మ్యూట్ ఉండండి, అన్మ్యూట్ చేసుకోకండి. నేను చెప్పేది ఒకసారి వినండి, ఎందుకంటే ఈ రోజున మనకు వచ్చే లీడర్ అద్భుతమైన లీడర్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరికి అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ ఎలా వస్తుంది, అసలు వెస్టేజ్ లో డబ్బు వస్తుందా రాదా, ఇలాంటి డౌట్ తో చాలా మంది వర్క్ చేస్తా ఉన్నారు. అలాంటి వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈవేళ ఇన్కమ్ ఎలా వస్తుంది, అసలు నిజంగా వెస్టేజ్ లో డబ్బు ఉందా లేదా, అవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడానికి మన మధ్యలో మరి డియుసిడి అయినటువంటి ఈశ్వర్ సార్ మనకి ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. లెక్కల్లో వెళ్తానుండ్రు బాబు. సారీ అండి, నేను ఆల్రెడీ డ్రైవింగ్ లో ఉన్నాను. ఆ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వర త్వరగా మీ టీంని తీసి తెచ్చుకోండి. 6:36 రావాలని ప్రతిరోజు మనం చెప్పుకుంటా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ టీంని యాడ్ చేస్తూ ఉండండి. కరెక్ట్ గా మనం 50% జనం వచ్చేటప్పటికి మనం స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 8:31 అయింది. ఇంకొక 2 నిమిషాలు టైం ఇద్దాం. ఈ 2 నిమిషాల్లో తొందరగా టీంని యాడ్ చేయండి. ఇంకా ఎవరైనా జూమ్ లోకి రాని వాళ్ళు ఉంటే మీ టీం వాళ్ళు మీరు ఒకసారి ఫోన్ కాల్ చేసి తొందరగా జూమ్ లోకి రండి అని చెప్పండి. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో యాడ్ అవుతూ మరి మంచి నాలెడ్జ్ ని తీసుకోవాలి. అసలు వెస్టేజ్ లో డబ్బు ఉందా లేదో తెలియాలంటే మరి విఎల్సీలో కూర్చోవాలి. విఎల్సీలో కూర్చుంటేనే డబ్బు ఎంత వస్తుంది, అసలు నిజంగా ఎల్ఓబి లైన్ ఎలా వస్తుంది, అసలు ఎల్ఓబిలో డబ్బు ఎంత వస్తుంది, ఇవన్నీ తెలియాలంటే విఎల్సీలో కూర్చోవాలి. విఎల్సీలతో పాటు నిజంగా విఎల్సీకి వెళ్ళాలంటే 3,500 రూపాయలు టికెట్ కొనాలి. కానీ మనకి జూమ్ లో సార్ సెషన్ ఈవేళ 3,500 కాదండి, ఫ్రీగా 8:30కి మీ భోజనాలన్నీ అవజేసుకుని మీరు హ్యాపీగా కూర్చున్న టైంలో ఒక గంట సేపు మన కోసం వచ్చి ఈవేళ ఒక అద్భుతమైన స్పీచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి మరి లీడర్స్ ఎవరన్నా ఉన్నారంటే మన అప్లయన్స్ మన ఈశ్వర్ గారు నిజంగా అదృష్టవంతులు మనందరం కూడా. మరి ఆయనకి మనందరి సైడ్ నుంచి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే అందరికీ నాలెడ్జ్ రావాలి, అందరూ డబ్బు ఎలా తీసుకోవాలనేది తెలియాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్ తీసుకుంటే అంటే తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. వింటే ప్రతి ఒక్కళ్ళు వినాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. నేర్చుకోవాలి, నేర్పించాలనే ఒక సిస్టాన్ని ఆయన ఫాలో చేస్తున్నారు మనందరినీ కూడా. ఫాలోఅప్ లో భాగంగానే మనందరం కూడా నేర్చుకుంటే మనం కూడా మన టీముల దగ్గర చెప్పడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా ఈ గంట సేపు ఆయన చెప్పింది యాజ్ టీజ్ గా మీరు వింటే మీ టీంకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సార్ని ఇన్వైట్ చేద్దాం. 33 minutes అయిపోయిందండి. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకుని సార్ని ఇన్వైట్ చేద్దాం. మేడం అన్మ్యూట్ చేయడం కావద్దు, నో ప్రాబ్లం, మెసేజ్ పెట్టమని చెప్పండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు కూడా సార్కి మెసేజ్ పెట్టండి. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. డ్రైవింగ్ చేసేస్తున్నారు, ఫీల్డ్ వర్క్ చేసేస్తున్నారు, జూమ్ మీటింగ్ చేసేస్తున్నారు. వెరీ గ్రేట్ మేడం. మిగిలిగా అయిపోవాలి అందరూ కూడా. ఎక్సలెంట్ లీడర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఓకే, ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక అవకాశం ఉంటే
బుక్ పెన్ను తీసుకోండి. ఎందుకంటే ఇది జీవితకాలం 3 తరాలు సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే ఒక రోజు వినేసి విడిచిపెట్టేసే సబ్జెక్ట్ కాదు. లేదా ఒక నెల కోసమో లేదంటే మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుకున్నప్పుడు సెకండ్ స్టాండర్డ్‌లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టాండర్డ్‌తో సంబంధం ఉండదు. ఇక్కడ అలా కాదు. ఇదే సబ్జెక్టు మీ జీవితకాలం ఉపయోగపడుతది. మీ పిల్లల జీవితకాలం ఉపయోగపడుతది. వాళ్ళ పిల్లల జీవితకాలం కూడా ఉపయోగపడుతది. 3 జనరేషన్స్ అన్నమాట. కాబట్టి మీరెంతో అదృష్టవంతులండి. ఎందుకంటే ఒకటోది మన తల్లిదండ్రులు సంపాదిస్తే ఇలాంటి లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తాము. ఒకవేళ సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తాడు దేవుడు. తల్లిదండ్రులు సంపాదించకపోయినా గూడా సెకండ్ ఛాన్స్ ఎక్కడ దొరుకుతదంటే అత్తోరు కోటీశ్వరులైతే కూడా మనకి సెకండ్ ఛాన్స్ దొరుకుతది. పాపం కొంతమందికి తల్లిదండ్రులు సంపాదించకపోయి, అత్తగారు కూడా కోటీశ్వరులు కాకపోతే మూడో ఛాన్సు రావడం చాలా రేరు. వాళ్ళకి రాసిపెట్టి ఉండాలి అని అనుకుంటారు గదా! నో ప్రాబ్లమ్. మీ తలరాతలు మీరు రాసుకోవాలంటే వెస్టేజ్‌లో ఉంటే చాలు. మీ తలరాతలు మీరు రాసుకోవడానికి గొప్ప అవకాశం. ఎందుకంటే మీకు థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్ ఏంటంటే వెస్టేజ్. నిజంగా ఈరోజు పండగలకి అల్లుళ్ళెళ్తే చాలామంది బైకులిస్తారు. బాగా డబ్బులున్న వాళ్ళైతే కార్‌లిస్తారు. మంచి మంచి బట్టలు కొంటారు. వాళ్ళ అవసరాలు తీరుతారు. మరి చాలామంది డబ్బులు లేని వాళ్ళైతే వాళ్ళకివ్వాలని ఉంటది కానీ ఇవ్వలేరు. మరి ఆ ఇవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవ్వాలి మీ అల్లుళ్ళకి అనుకుంటే గనక లేదా మీ కొడుకులకి ఇవ్వాలనుకుంటే వెస్టేజ్‌లో జాయిన్ అవ్వండి. లేదా మా అత్తగారు మాకివ్వలేదని బాధపడకుండా ఉండాలనుకుంటే మీరు కూడా మరి వెస్టేజ్‌లో జాయిన్ అయితే మీ అత్తగారు ఇవ్వలేదు అన్న బాధ మీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. పెళ్లి చేసుకున్నాను. నాకేమి ఇవ్వలా. ఏ ఏమీ ఇవ్వలా. కానీ నో ప్రాబ్లమ్. నాకు వెస్టేజ్ దేవుడిచ్చాడు. వెస్టేజ్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. మీ అందరూ కూడా అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఉంది మీకు. దీన్ని యుటిలైజ్ చేసుకుంటే చాలు. చూడండి ఎంత చక్కగా మనకి ఎన్ని రకాల ఆదాయాలొస్తున్నాయో చూసారక్కడ? 9 రకాల ఆదాయాలొస్తున్నాయి. అసలు ఒక మనిషి జీవితంలో ఇంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. కావాలంటే మీరు జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేయండి. ఇందులో మీ జీవితంలో మీకేం కావాలో అన్ని దొరుకుతున్నాయి. ఇన్‌కమ్ దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది. అలాగే నెక్స్టు జీవితాంతం మనకి కొన్ని కలలుంటాయి మనిషికి. కారు కొనుక్కోవడం ఒక కల, అది ఇస్తుంది కంపెనీ. ఇల్లు కొనుక్కోవడం ఒక కల, ఇస్తుంది కంపెనీ. అలాగే ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి. మనిషికి ఎంత డబ్బున్నా సంతోషంగా జీవించాలంటే ప్రపంచం అంతా తిరగాలి. మరి దానికి ఫారెన్ ట్రిప్స్ కూడా ఇస్తుంది. డబ్బు ఇచ్చేస్తే పరిష్కారం కాదండి. డబ్బు ఇచ్చేస్తే మనం ఎలాంటోళ్ళం అంటే అకౌంట్‌లో ఏసేసుకుంటాం. లేదంటే అక్కడ ఇక్కడ ఎళ్లి ల్యాండ్స్ కొనేస్తాం. ఎంజాయ్ చేయలేం. డబ్బున్నంత మాత్రాన అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకోకండి. మనిషికి టైమ్ ఫ్రీడమ్ ఉండాలి. హెల్త్ ఫ్రీడమ్ ఉండాలి. అలాగే నెక్స్టు ఎప్పుడైతే ఇవున్నాయో వాటితో పాటుగా ఫారెన్ ట్రిప్ ఎళ్ళాలంటే గనక మన సొంత ఆలోచనలతో అయితే మనం వెళ్ళలేం. మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అయితే మనం వెళ్ళడానికి ఇష్టపడం. అందుకే కంపెనీ ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది. అలాగే నిజంగా మీ అత్తగారు మీ జీవితంలో కారు కొంటే కొనొచ్చేమో. లేదా మీరు జీవితంలో కారు కొనుక్కోవడం కల అయితే కొనుక్కోవచ్చేమో. కానీ రొటీన్‌గా కార్‌లు మార్చుకుంటూ ఎళ్ళాలంటే ఎవరికో కానీ సాధ్యం కాదు. కానీ వెస్టేజ్‌లో ఉన్న అందరికీ సాధ్యమైపోద్ది. అండ్ ఇక్కడ ఒక ఇల్లు కాదు. ఇల్లులు కొనుక్కుంటూ పోవచ్చు. దానికి వెస్టేజ్ హౌస్ ఫండ్ జీవితాంతం ఇస్తది. ఇలా 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. 9 రకాల ఆదాయాలు మీ అందరికీ ఆల్‌మోస్ట్ తెలుసు. ఇప్పుడు ఇందులో మేడమ్ గారు ఆల్రెడీ మీకు క్లూ ఇచ్చారు. ఏంటి అంటే గనక స్టార్టింగ్‌లో మరి నేను జాయిన్ అయితే వెస్టేజ్ కంపెనీలో నాకు డబ్బులొస్తాయా? నాకెంతొస్తాయి? చాలా మందికుండే క్వెషనా దీనికి కూడా చాలా మందేంటంటే స్టార్టింగ్‌లో డబ్బులు రావడం ఏంటి? వచ్చిన వెంటనే డబ్బులు అడుగుతున్నాడేంటి? అని అంటారు. లేదు స్టార్టింగ్‌లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులొస్తాయి. ఎంత వచ్చినా రావడమే కదండీ! కిరాణా షాప్‌కెళ్ళి కొన్నారు. మీకేమైనా క్యాష్ బ్యాక్ వస్తదా? రాదు. డిపార్ట్‌మెంట్ స్టోర్‌కెళ్లారు. లేదా రకరకాల మార్ట్‌లకెళ్లారు. ఎక్కడికెళ్ళి కొన్నా మీకెవరు ఒక్క రూపాయి కూడా మీ అకౌంట్‌లో లేదు. బట్ వెస్టేజ్‌లో డే 1 నుంచి కూడా అకౌంట్‌లో డబ్బులు పడుతుంటాయి. అది ఎంతైనా అవనమండి. అది వెస్టేజ్ వాళ్ళకి అడ్వాంటేజు. వచ్చేటువంటి ఆదాయాలన్నిటిని వెస్టేజ్ కంపెనీ 9 రకాల ఆదాయాల రూపంలో మీకిస్తుంది. మీ జీవితంలో ఒక మనిషి జీవితంలో ఏవేవి కావాలో వాటన్నిటిని ఆలోచించి నిజంగా గౌతమ్ బాలి గారిని మరో బ్రహ్మ అని ఎందుకంటారో నాకు అర్థమవుతుంటదండి. ఈ ప్లాన్ స్టడీ చేస్తుంటే ఇంత గొప్ప ఆలోచన ఎలా కలిగిందిరా నాయన ఈయనకి? అసలు ఈయన పేదవాడు కాదు కదా! పేదవాడి ఆలోచన ఈయనకెలా తట్టింది? అని నాకు తెలిసి ప్రజల్లో తిరిగే వాళ్ళకే పేదవాడి తాలూకు ఆలోచనలు తెలుస్తాయండి. మరి అలా తిరుగుంటారేమో అనిపిస్తుంటది ఒక్కోసారి. ఎందుకంటే సాధారణంగా పేదవాడికి ఏవైతే కలలుంటాయో కలలన్నీ నెరవేర్చుకోవడానికి. పేదవాడా, ధనికుడా అని సంబంధం లేదు. ఒక మనిషి జీవితంలో ఏమేమి కావాలో వాటన్నిటిని ఆ మనిషికి కలలు నెరవేర్చుకోవడం కోసం వెస్టేజ్ కంపెనీ 9 రకాల ఆదాయాలనేది పొందుపరిచింది. ఆ 9 రకాల ఆదాయాలు రావాలంటే కంపల్సరీ మీరు వెస్టేజ్ కంపెనీలో మెంబర్ అయ్యి ఉండాలి. ఐడీ నంబర్ తీసుకున్న వాళ్ళు మెంబర్స్ అవుతారు. ఐడీ నంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ ఐడీ నంబర్ ఉంటే మాత్రమే మీకు కంపెనీలో
ఈ 9 రకాల ఆదాయాల్లో కనీసం ఏదైనా తీసుకోవాలనుకున్నా 9 తీసుకోవాలనుకున్నా కూడా మీరు అర్హులవుతారు. ఐడీ నంబర్ లేకపోతే కనుక ఇందులో మీకు ఏ ఆదాయము రాదు. అసలు వెస్టేజ్ కంపెనీకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. అయితే ఐడీ నంబరు తీసుకోవడానికి మరి డబ్బులైనా పే చేయాలంటే ఇక్కడ చాలా మంది చాలా కంపెనీల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఒక అపోహ ఉంటది. ఏంటంటే నెట్‌వర్క్ అంటేనే ఇది స్కీములు, స్కాములు ఉంటాయి. డబ్బులు కట్టించుకుంటారు. ముందొచ్చినోడికే డబ్బులొస్తాయి అంటారు. ఇది అలాంటి కంపెనీ కాదండి. ఇది క్వైట్ అపోజిట్. ఈ సిస్టమే వేరు. దీన్ని వర్కింగ్ ప్లాన్ అంటారు. అంటే వర్కింగ్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే ఎవడు చేసుకుంటే ఆడికే డబ్బులు. ఓకేనండి. ఎవడు వర్క్ చేసుకుంటే ఆడికే డబ్బులొస్తాయి. అంతేగాని ఎవరో చేస్తే నేను కూర్చొని తింటానంటే అవ్వదు. ఓకేనండి. ఎవరో కొనుక్కుంటే నేను అనుభవిస్తానంటే అవ్వదు. మీరు కొనుక్కోవాలి, మీరు చేసుకోవాలి. మీరు ఈ బిజినెస్‌లో ప్రాపర్‌గా సిస్టమ్ తయారు చేసుకోవాలి. అయితే జీవితకాలం పని చేయాల్సినటువంటి అవసరం లేదు. జీవితకాలం డబ్బులు సంపాదించుకోవచ్చు. తర్వాత పిల్లలు సంపాదించొచ్చు. వాళ్ళ పిల్లలు కూడా సంపాదించొచ్చు. దానికి ఒక బేస్‌మెంటు అనేది తయారు చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్‌గా భారతరత్న ఇచ్చారనుకోండి. భారతరత్న మనకిచ్చారనుకోండి జీవితకాలం మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగా మీకు ఫ్లైట్‌లో ఫ్రీ, విదేశాలకెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉంటది. తర్వాత ట్రైన్‌లో పరిచయం ప్రయాణం చేస్తే ఫ్రీ ఉంటది. ఇలాగా కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి వాళ్ళకి. జీవితకాలం అంతా వాళ్ళకి డబ్బొస్తూనే ఉంటది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులొస్తుంటాయి. వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులొస్తుంటాయి. ఇలా కొన్ని తరాలుంటాయన్నమాట. అలాగే వెస్టేజ్‌లో జాయిన్ అయితే కూడా మనం అంత గొప్పవారం అవుతాం. ఎందుకు అంటే గనక ఇక్కడ మన జీవితకాలం మన జీవితంలో మనకేం కావాలో అన్నీ దొరుకుతున్నాయి. మన పిల్లలకిస్తున్నారు. వాళ్ళ పిల్లలకి కూడా ఇస్తున్నారు. ఇవే 9 రకాల ఆదాయాలు. కాకపోతే దీన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంటుందన్నమాట. చాలా మందికి ఎందుకు రావట్లేదంటే దీన్ని అర్థం చేసుకోవడం రావాలి. బిజినెస్ ప్లాన్‌ని అర్థం చేసుకోవాలి. సిస్టమ్‌ని అర్థం చేసుకోవాలి. వెస్టేజ్ బిజినెస్ తాలూకా ఆలోచన ఏంటి? అసలు పేదవాడికి ఈ బిజినెస్ ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలియకుండానే చాలామంది వెస్టేజా వేస్ట్, నెట్‌వర్కా వేస్ట్ అనేస్తారు. కానీ పేదవాడు కోటీశ్వరుడిగా మారాలంటే ఈ భూప్రపంచం మీద ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది నెట్‌వర్క్ మార్కెటింగే అని నేను చెప్పడానికి గర్వంగా చెప్తుంటాను. అంటే నెట్‌వర్క్ మార్కెటింగ్ ఎంత గొప్పదో, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మంచి కంపెనీ దొరికితే కూడా మీరనుకున్న ఏదైతే గొప్పది అని వచ్చారో అది నిజమవుతది. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో మంచి కంపెనీ దొరకకపోతే గనక ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళున్నారు. ఎంతోమంది హార్ట్ అటాక్‌లు వచ్చిన వాళ్ళున్నారు. ఎందుకు అంటే గనక నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద ఊబి లాంటిది. ఇందులో మంచి కంపెనీని గనక మీరు చూజ్ చేసుకోకపోతే మీరు జీవితంలో మరలా కోలుకోలేని స్థాయిలోకెళ్ళిపోతారు. చాలా మంది తెలియక అందులోకి ఇందులోకి అడుగు రకరకాలవి అవగాహన లేకుండా అడుగులు వేసేస్తారు. కాబట్టి అంత కొంత తెలివైనోళ్ళైతే బయటపడతారు గానీ, తెలివి తక్కువోళ్ళైతే లైఫ్‌లు కూడా పోయినోళ్ళుంటారు. ఎంతో మంది నేను చూసాను. ఓకేనండి. వాళ్ళ గురించి మనకెందుకు. ఇప్పుడు మనం పెట్టుబడి లేకుండా ఓకేనండి. కష్టం పెద్దగా లేకుండా ప్రతి మనిషి ఈజీగా చేయగలిగే విధంగా వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే ఏ టాలెంట్‌తో సంబంధం లేకుండా, నువ్వు చదువుకున్నావా లేదా? నువ్వు తెలివైనోడివా కాదా? నువ్వు అందంగా ఉన్నావా లేదా? నువ్వు డబ్బున్నోడివా కాదా? నీకు హైట్ ఉందా లేదా? నీకు బ్యాక్‌గ్రౌండ్ ఉందా లేదా? ఇలాంటి వాటితో సంబంధం లేకుండా వీళ్ళు క్వాలిఫై అవుతారు. వీళ్ళు క్వాలిఫై అవ్వరు. వీళ్ళు వెస్టేజ్ చేయొచ్చు. వీళ్ళు వెస్టేజ్ చేయకూడదు అనే సంబంధం లేకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది వచ్చిందండి ఇది. ఆ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది వెస్టేజ్ కంపెనీ ద్వారాగా మనకొచ్చింది. కాకపోతే దీన్ని ఎంతమంది వినియోగించుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ వినియోగించుకోలేను నేను నాకొద్దు అనుకుంటే అది ఎవరిష్టం వాళ్ళదే. ఓకేనండి. మీ ఊర్లో ఊరి చివరనే డబ్బు పుష్కలంగా పేర్చారు. లేదా వజ్రాలు పేర్చారు. ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరెళ్లి తీసుకుంటారు అనుకుంటే వాళ్ళకి కావాలనుకుంటే ఎళ్లి తీసుకోవచ్చు. లేదు నాకొద్దు అది నిజం కాదు, అవి నిజం వజ్రాలు కాదు, నిజం డబ్బు కాదు అనుకుంటే అది తీసుకోలేని వాళ్ళు దురదృష్టం. ఇది కూడా అంతే వెస్టేజ్ అనేది అందరికీ ఉంది. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంది. ఇందులో నాకు కావాలనుకున్నాను కాబట్టి నాకు ఈరోజు 5,00,000 పైబడి ఇన్‌కమ్ వస్తుంది. కారొచ్చింది. లగ్జూరియస్ కారొచ్చింది. ఇల్లొచ్చింది. ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు నిశ్చింతగా బ్రతుకుతున్నాను. కారణం ఏంటి? వెస్టేజ్‌లో నాకు అన్ని సౌకర్యాలు ఇచ్చేసింది. రేపన్న రోజున సెక్యూరిటీ కూడా ఇచ్చేసింది నా పిల్లలకి. ఎంతకన్నా గొప్ప అవకాశం ఏముంటదండి? దానికి నేను చేసిన పనేంటో తెలుసండి? కేవలం ఐడీ నంబర్ తీసుకోవడమే నేను చేసిన పని. ఐడీ నంబర్ అనేది తీసుకోవడం ద్వారాగా ఇదంతా నాకు సాధ్యమైంది. ఈ ఐడీ నంబర్ తీసుకుంటే మీకు కూడా సాధ్యమవుతాది. ఐడీ నంబర్ తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఈ ఐడీ నంబర్ తీసుకోవడానికి మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఐడీ నంబర్ తీసుకోవడానికి అర్హతలేంటి అంటే గనక ఒకటోది 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు అయ్యుండాలి. ఎందుకంటే ఇది యాస్ పర్ గవర్నమెంట్ రూలు. ఈ కంపెనీ ముందే చెప్పాను కదా! ఇక్కడ స్కీములు ఉండవు, స్కామ్‌లు ఉండవు. ఎవరిని కూడా ముంచేది కాదు. ఎవరిని మోసం చేసేది కాదు. ఓకేనండి. డబ్బులు కట్టించుకునేది అంతకన్నా కాదు. కాబట్టి ఈ కంపెనీ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారితంగా ఈ బిజినెస్ అనేది కొనసాగుతుంది కాబట్టి
మరి గవర్నమెంట్ తాలూకా రూల్ ఏంటి? 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా పని చేయకూడదు. అలాగే ఈ కంపెనీ ఏం చెప్తుందంటే, మేము గవర్నమెంట్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నాం కాబట్టి ఈ బిజినెస్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు, చాలా మంది మరి స్కూల్ స్టూడెంట్స్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఇలాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయిపోతున్నారు కదండి, వాళ్ళు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాం కదంటే వాళ్ళ పేరు మీద జాయిన్ అవ్వరు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోక వాళ్ళ అమ్మగారి పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీద, లేదా వాళ్ళ ఎవరైతే ఉంటారు కదండి, వాళ్ళ మామయ్యలు వీళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు పెంచుతున్న వాళ్ళు, వాళ్ళ పేరు మీద ఐడి వేసుకొని బిజినెస్ చేస్తారు తప్ప వాళ్ళ పేరు మీద రాదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ పేరు మీద మార్చుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇది ఐడి తాలూకా రూలు. అయితే ఐడి తీసుకోవాలంటే ఏమేమి ఉండాలంటే, ఐడి తీసుకోవడానికి ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ కలిగి ఉండాలి. ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు ఇచ్చే ప్రూఫ్ మీద మీ ఫోటో ఉండాలి, మీ అడ్రస్ కూడా ఉండాలి. దాన్ని ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ అంటారు. అవి అలాంటివి వచ్చేసరికి మనకి ఈ 4 కనబడతాయి. ఆధార్ కార్డు మీద ఐడి ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. అంటే మీ ఫోటో ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ఓటర్ ఐడి మీద కూడా సేమ్. డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా ఉంటుంది. పాస్పోర్ట్ మీద. ఈ 4 ప్రూఫ్స్ లో ఏదో ఒక ప్రూఫ్ పట్టుకొని వచ్చి ఎవరైనా ఈ బిజినెస్ లో 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు, ఎవరైనా ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత ఈ బిజినెస్ ద్వారాగా 9 రకాల ఆదాయాలు వస్తాయి అనుకున్నాము. ఆ 9 రకాల ఆదాయాల్లో మనం ఈ రోజు బేసిక్ అంటే స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు వస్తాయా రావా, స్టార్టింగ్ లో జాయిన్ అయ్యి కొనుక్కుంటే నాకు ఎంత వస్తుంది, ఈ డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం మనం వివరిస్తున్నాము. వెస్టేజ్ కంపెనీలో ఐడి ఉంటే కలిగే ఉపయోగాలు ఏంటి? ఓకేనండి, చూద్దాం. ఫస్ట్, కొనుక్కొని ప్రొడక్ట్స్ వాడితే ఏమొస్తుంది ఇక్కడ అంటే కనుక ఆరోగ్యం వస్తుంది. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సింది ఏంటి అంటే, మొట్టమొదట కోరుకునేది ఏ వ్యక్తి అయినా సరే డబ్బు కాదు కోరుకునేది, ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఎందుకంటే డబ్బు అనేది సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనిషి జీవితంలో ఆరోగ్యమే. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నవాడికి డబ్బు ఉంటే ఉపయోగం, కానీ డబ్బు ఉన్నవాడికి ఆరోగ్యం డబ్బు ఉన్నవాడికి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మస్ట్ గా కావాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో డబ్బు ఎంత ఇంపార్టెంటో, కానీ ఇప్పుడు 99% మనిషి జీవితంలో డబ్బే ఇంపార్టెంట్. కానీ ఈ 99% కన్నా 1% చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ 1% అంటే ఆరోగ్యం అండి. ఈ 1% ఉంటేనే ఆ 99%ని మీరు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మొట్టమొదటి తెలివైనటువంటి పని అయితే, రెండోది ఈ ఆరోగ్యంతో మనిషి జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా జీవించాలంటే గనక దానికి పుష్కలంగా ఏముండాలి? డబ్బు ఉండాలి. మరి వెస్టేజ్ కంపెనీలో ప్రోడక్ట్ కొనుక్కుంటే మొట్టమొదట మీకు ఆరోగ్యం వస్తుంది. నిజంగా తెలివైన వాళ్ళంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అంటే ఈ బిజినెస్‌లోకి ఎవరు రావాలి? తెలివైన వాళ్ళు మాత్రమే వస్తారు. ఏ విధమైన తెలివితేటలు? బాగా ఇంటెలిజెంట్ తెలివితేటలు కాదు నేను చెప్పేది. బేసిక్ తెలివితేటలంటే కనీసం అరే! నన్ను నేను ఆరోగ్యంగా కాపాడుకోవాలనేటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి. అదే తెలివి. అంతకు మించి గొప్ప తెలివి ఇక్కడేమి అవసరం లేదు. తెలివైనోడు కదా అంటే, నేను తెలివైనోడిని కాదు గదా! నేను తెలివైన దాన్ని కాదు గదా! అని ఇంకా లోతుగా ఆలోచించేస్తారు మీరు. అందుకని చెప్పేసి మళ్ళీ అలా ఆలోచించకండి. కనీసం బేసిక్ తెలివితేటలండి. ఈ రోజుల్లో ఇంత చిన్న తెలివి కూడా లేకపోతే నిజంగా చిన్న తెలివి లేనోళ్ళు కూడా ఎంతో మందున్నారు. ఎందుకంటే ఈ రోజు వాడుకోమంటే వాడుకోరు. తర్వాత ఒక రోజునొస్తారు. ఆరోగ్యం పాడైపోయింది. వెస్టేజ్‌లో ఏమో వాడాలని కనపడతారు ఆళ్ళే. ఒకాయన అలాగే రీసెంట్‌గా నాకు క్యాన్సర్. ఒక రోజున నేను వంట నూనె వాడుకోరా నాయనా! ఈ వంట నూనె వాడితే నీకు మరి క్యాన్సర్‌లు రావు, జబ్బులు రావు, హార్ట్ అటాక్‌లు రావు, ఇలాంటి సమస్యలు లేకుండా బ్రతుక్కోవచ్చురా నాయనా అని చెప్తే, నీకు బుద్ధుందా? అప్పట్లో రూ. 450 వంట నూనె అయితే రూ. 450 ఎట్టి 2 లీటర్లు కొనమంటున్నావా? నాకన్నా ఎర్రోడు దొరకలేడని చెప్పేసని తిట్టాడు. మరి అదే వ్యక్తి రీసెంట్‌గా 1400 1300 పెట్టి ఆయిల్ కొనుక్కొని వాడతానండి. ఒక లీటరు ఫారెన్ నుంచి తెప్పించుకొని వాడతానంట. డాక్టర్లు ఫైనల్ స్టేజ్ చెప్పేసారు. ఎక్కువ కాలం బ్రతకమని చెప్పేసారు. ఇంకా నా దగ్గరకొచ్చి మొత్తుకున్నాడు. ఇప్పుడు మొత్తుకొని సుఖం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌లోకి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు బాధపడి ఆయన ఏడిసి కన్నీరు పెట్టుకొని సుఖం ఏమైనా ఉందా? తెలివైనోడైతే ఎప్పుడు ఆయన మేలుకోవాలి? నేను చెప్పిన రోజునే, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోమంటారు పెద్దలు. ఆయనెప్పుడు నేను చెప్పినప్పుడు ఆయన వాడుంటే ఈరోజు క్యాన్సర్ వచ్చేది కాదు. ఆయన ఫైనల్ స్టేజ్‌లోకి వచ్చేవాడు కాదు. ప్రాణం పోగొట్టుకునేటువంటి సిట్యుయేషన్ లేదు. వచ్చేది కాదు. ఇలా చాలా మందిని నేను చూస్తాను. నాతో పాటు నా ఫ్రెండ్ ఒకాయన వర్క్ చేసాడు. కొన్ని వందల కోట్ల ఆస్తుంది. ఆయనకొక ఫంక్షన్ హాల్‌లో రోజుకి రూ. 1,00,000 పైన దాని రెంటు. ఒక బిల్డింగ్‌లోనే నెలకు 10,00,000 ఇంట్రెస్ట్ వస్తది. వెస్టేజ్‌కొచ్చాడు. షుగర్ తగ్గింది. బ్రహ్మాండంగా ఉన్నాడన్న స్థాయిలో ఆహ్, ఎళ్ళాడు. బయట ఒక కంపెనీలోకి కోట్లొచ్చేస్తే ఇంకో కంపెనీ కోసం చెప్పడం నాకు ఇష్టం లేదుగా చెప్పలే. ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాత ఏమైపోయింది? నా దగ్గరకొచ్చినప్పుడు షుగర్ అంతా అమాంతం నార్మల్ అయిపోయి, ఫ్రూట్స్ మళ్ళీ యాజ్ టీజ్‌గా టీ, కాఫీలు తాగే స్టేజ్‌లోకొచ్చినోడు ఎళ్ళిపోయి షుగర్ విపరీతంగా పెరిగిపోయి, కొలెస్ట్రాల్ పెరిగిపోయి, కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయాడు. కొన్ని వందల కోట్ల ఆస్తుంది. ఎన్ని ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా
వాళ్ళకి ఆ లెక్కే లేదు. అంత ల్యాండ్స్, డబ్బు అంతా ఉంది. ఉపయోగం ఏంటి చెప్పండి? ఇది అందుకే ఒక వ్యక్తి సర్వలోకమును సంపాదించుకున్నా కూడా తన ప్రాణం పోగొట్టుకోవడం అనేది ఉపయోగం ఏమి ఉండదంటండి. మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ఎంత డబ్బు సంపాదించుకున్నారు, ఎన్ని బిల్డింగ్‌లు కట్టారు, ఎన్ని కార్లున్నాయి, మీకు ఉపయోగం లేదండి. ఆరోగ్యాన్ని పొందుకుంటేనే ఉపయోగం. కాబట్టి మీరు వెస్టేజ్ కంపెనీలోకి రావడం వల్ల మొట్టమొదటి ఇంపార్టెంట్ మనిషి జీవితంలో ఏదైనా ఉంది అంటే గనక అది ఆరోగ్యం. ఆరోగ్యం ఎక్కడ మీకు దొరుకుతుంది? వెస్టేజ్‌లోకి ఎవరొస్తారు అంటే గనక ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే వస్తారు. ఈరోజు చిల్లర డబ్బుల కోసం వంట నూనె కొనమంటే రేట్ ఎక్కువనో, సబ్బులు కొనమంటే డబ్బులు ఎక్కువనో, పేస్టులు కొనమంటే అన్నీ ఒకసారి కొనడం ఎందుకనో అని ఆలోచించి ఈ డబ్బులు దాచుకొని మీరు ఎక్కడికి పట్టుకెళ్ళరు. పైకేమి రావండి డబ్బులు. భూమి మీద ఉన్నప్పుడు అనుభవించడానికే డబ్బు సంపాదిస్తున్నాము. భూమి మీద ఉన్నప్పుడు ఆరోగ్యంగా బ్రతకడానికే డబ్బు సంపాదించుకునేది. ఈరోజు మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి, వస్తువులు కొనుక్కొని వాడుకోవడానికి ఆలోచిస్తే ఒకరోజు హాస్పిటల్ పాలు మీరవుతారు. మీరవ్వడం మాత్రమే కాదు, మీరు సంపాదించినదంతా కూడా హాస్పిటల్ పాలు చేసుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకున్నాను. ప్రతి ఒక్కరికి అందుకే వెస్టేజ్ కంపెనీ కోసం, వెస్టేజ్ ప్రొడక్ట్ కోసం చెప్పినప్పుడు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే 10 మందికి ఆరోగ్య దానం చేస్తున్నాం. ఎందుకంటే మనిషి భూమి మీద ఆరోగ్య దానం చేయడం అంటే చిన్న విషయం కాదండి. దేన్నైనా దానం చేయొచ్చు కానీ ఆరోగ్య దానం అనేది చాలా గొప్పదానం. అన్నదానం కన్నా గొప్పదే. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నాన్ని కూడా కలుషితం చేసేసారు. కానీ వెస్టేజ్ కంపెనీ ద్వారాగా ఆరోగ్య దానాన్ని మనం ఇస్తున్నాం. ఎంతో మంది జీవితాలకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. ఈరోజు డాక్టర్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దేవుడు అనుకుంటే తప్ప సాధ్యం కాలేనటువంటి ఆరోగ్యాన్ని ఈరోజు వెస్టేజ్ కంపెనీ ద్వారాగా దేవుడు మనకిచ్చినటువంటి వరాన్ని 10 మందికి పంచుతున్నాం. అలాంటి గొప్ప అవకాశం కొనుక్కోని ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం వస్తుంది. ఇంతకన్నా గొప్ప విషయం ఎక్కడుంది చెప్పండి? ఈరోజు అదే పని బయట చేస్తే అనారోగ్యం వస్తుంది. మీకు ఆరోగ్యం కావాలంటే వెస్టేజ్‌లో కొనుక్కోవాలి. అనారోగ్యం కావాలంటే బయట కొనుక్కోవాలి. దానికి ఇదంతా వివరణ సీఎన్‌టీలో ఇస్తాము. రైట్? వెస్టేజ్ కంపెనీలో ఎందుకు ఎంతకాలం కొనుక్కోవాలి? ఎందుకు కొనుక్కోవాలి? అన్న దాని మీద వివరణ ఇస్తున్నాను చూడండి. వెస్టేజ్ కంపెనీలో ఎందుకు కొనుక్కోవాలి? ఎంతకాలం కొనుక్కోవాలి? దానికి వివరణ ఇస్తాను చూడండి. ప్రతి మనిషి రోజువారీ జీవితంలో కొన్ని నిత్యావసర ఉత్పత్తులు కొనుక్కొని వాడుతారు. కానీ ప్రస్తుత రోజుల్లో అవన్నీ కూడా ఏమవుతున్నాయి? కల్తీ అయిపోతున్నాయి. కల్తీ చేస్తున్నారు. అందుకోసమే వెస్టేజ్ కంపెనీ నిత్యావసర వస్తువులు మనకి ఇక్కడ ఆరోగ్యం కాపాడుకునేటువంటి నాణ్యతతో తయారు చేస్తున్నారు. వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఎందుకు కొనాలి? ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్స్, ఆరోగ్యంగా మనిషి బ్రతకాలంటే వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ ప్రొడక్ట్స్ ఎవరికి అవసరం లేదు అంటే గనక ఎవరైతే నిత్యావసర వస్తువులు వాడకుండా బ్రతుకుతారో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ అవసరం లేదు. ఎవరికి ఈ ప్రొడక్ట్స్ కావాలి? ఎవరైతే నిత్యావసర వస్తువులు వాడితేనే బ్రతుకుతారో వాళ్ళందరికీ ప్రొడక్ట్స్ కావాలి. ఎవరు ఎంతకాలం ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి? ఎంతకాలం మనిషి నిత్యావసర వస్తువులు వాడి ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటాడో అంతకాలం మాత్రమే వెస్టేజ్‌లో కొనుక్కోవాలి. కాబట్టి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఒక మనిషి బ్రతికినంత కాలం వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. ఎందుకు బ్రతికినంత కాలం? బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరా? బ్రతికినంత కాలం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎంతకాలం వాడాలి? బ్రతికినంత కాలం వాడాలి. ఓకేనండి? ఎందుకు బయట కొనుక్కోకూడదు? బయట కొనుక్కుంటే అనారోగ్యాలొస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి? మీ తాతల కాలం నాడు హాస్పిటల్ లేవు, డాక్టర్స్ లేరు, వ్యాధులు లేవు. ఎవరికీ బీపీ తెలీదు, షుగర్ తెలీదు, మోకాళ్ళ నొప్పులు తెలీవు. అనారోగ్యాలేంటో తెలియకుండా మన తాతలందరూ కూడా సెంచరీ కొట్టే చనిపోయారు. అంటే 100 ఇయర్స్ అబోవ్ బ్రతికే చనిపోయారు. చనిపోయేటప్పుడు కూడా మంచం మీద పడేవాళ్ళు కాదు. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించి చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగానే చనిపోయారు. మరి ఈరోజు ఆ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఎందుకు లేవు? ఒకసారి వెరిఫై చేయి. నువ్వు ఉదయం లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ ఇంట్లో ఏవైతే వాడుతున్నావో అవే నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. కావాలంటే వెరిఫై చేసుకో. నీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంది. నీ బ్రతుకు తెరువు పట్ల ఆశ ఉంది అనుకుంటే గనక, నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంది అనుకుంటే గనక, నువ్వు ఇంట్లో ఏం వాడుతున్నావో తెలుసుకో. నీ ఆయిల్ ఏం వాడుతున్నావు? నీ పేస్ట్ ఏం వాడుతున్నావు? నీ టీ పొడి ఏం వాడుతున్నావు? నీ ఇంట్లో వాడేటువంటి సబ్బులు ఏం వాడుతున్నావు? నీ ఇంట్లో వాడేటువంటి పర్ఫ్యూమ్స్ ఏం వాడుతున్నావు? నీ ఫేస్‌కి వాడేటువంటి క్రీమ్స్ ఏంటి? నీ అగ్రికల్చర్‌కి వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి? ఎంత కెమికల్ వాడుతున్నావు? ఈరోజు నువ్వు నాశనం అయిపోతున్నావు. సమాజాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఇది తెలియక చేసేటువంటి పని. అదే పని మీద అవగాహన కల్పించి వెస్టేజ్ కంపెనీలోకొచ్చి మీటింగ్స్‌లోకొస్తే జూమ్ మీటింగ్‌లోకొచ్చి కూర్చుంటే ప్రతిరోజు నీ ఆరోగ్యాన్ని నువ్వెలా కాపాడుకోవచ్చు? నీ ఆరోగ్యాన్ని బయట ఎలాగ పాడు చేసుకుంటున్నావు? వెస్టేజ్‌లోకొస్తే నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద ప్రతిరోజు కూడా మరి ఇక్కడ బోరూదినట్టుగా ప్రతిరోజు ఒయ్ ఒయ్ అన్నట్టుగా మీకు చెప్తూనే ఉంటారిక్కడ. కారణం ఏంటంటే ఏ ఒక్క మాట ఏ వ్యక్తి చెవిలో పడి, ఏ వ్యక్తి వినియోగించుకొని, ఏ వ్యక్తి జీవితం మారిన మన వల్ల పలానా వ్యక్తి బాగుపడ్డాడు అనే తృప్తి కోసం మనం చెప్తూనే ఉంటాము. దానివల్ల మరిక్కడ మంచి చేస్తే తిరిగి మంచి రూపంలో వెస్టేజ్ కంపెనీ మనకిస్తది కాబట్టి, అందువల్ల మనం 10 మందికి చెప్పడానికి ఇష్టపడుతున్నాము. కాబట్టి ఎందుకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడాలో, ఎందుకు కొనుక్కోవాలో మీకు ఒక క్లారిటీ వచ్చుంటాది.
ఎంతకాలం కొనుక్కోవాలో క్లారిటీ వచ్చి ఉంటుంది. అవకాశం ఉంటే మరి అందరికీ చాట్ బాక్స్ ఉంది కాబట్టి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. రైట్, ఆల్రెడీ ఎస్ సార్, అవును సార్ అని పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ రెస్పాండ్ అవుతుండండి. ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు చాట్ రూపంలో చెప్తుంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి ప్రతి రోజు కూడా వాడే ప్రొడక్ట్స్ అవి వెస్టేజ్‌లో ఎందుకు వాడాలి అంటే సింపుల్ ఆన్సర్, ఆరోగ్యకరమైనటువంటి జీవితం కావాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడకూడదు. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలంటే ఆరోగ్యకరమైన ప్రొడక్ట్సే వాడాలి. వెస్టేజ్ కంపెనీ తయారు చేసేదాన్ని కూడా ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్సే. ఎలా చెప్తున్నారు మీరు? అందుకే ఇక్కడ వాడకుండా ఈ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ ఎవ్వరు చేయరు. వాడి ప్రొడక్ట్స్ బాగున్నాయని అనిపించిన తర్వాత మాత్రమే ఎదుటి వాళ్ళకి ప్రమోట్ చేస్తారు. అందుకే దీన్ని యూజ్ అండ్ రికమెండ్ అంటారు. మీరు వాడి ఆ ఫీల్ అనుభవించి ఆ ఫీల్‌ని మాత్రమే మనం షేర్ చేస్తాం. అంతే తప్ప మనం సినిమా యాక్టర్ లాగా వాడకుండా నువ్వు వాడు, నువ్వు వాడు అని చెప్పి మనం ఇక్కడ మోసం చెయ్యము. ఓకేనండి. మోసం ఎంతో కాలం నిలబడదు. వెస్టేజ్ 3 తరాలు నిలబడాలంటే ప్రొడక్ట్‌లో నాణ్యత లేకపోతే 3 తరాలు కాదు, 3 నెలలు కూడా మనం ఇందులో నిలబడలేము. ఇందులో స్టాండర్డ్‌గా మనం నిలబడగలుగుతున్నామంటే ఈ ప్రొడక్ట్‌లో ఉండేటువంటి క్వాలిటీ, ఆ క్వాలిటీ అష్యూరెన్స్. అందుకే ఇక్కడ బైబ్యాక్ పాలిసీ, రిటర్న్ పాలిసీ, ఇలాంటి పాలిసీలు ఈ భూమి మీద ఏ కంపెనీలో లేవు. వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ కంపెనీలో మాత్రమే ఇలాంటి పాలిసీలు ఉన్నాయి. అది వెస్టేజ్ కంపెనీ తాలూకా పవర్. గర్వంగా చెప్పండి. ఏ కంపెనీలో గాని, ఏ ప్రొడక్ట్ ఏ ఏ షాప్‌లో గాని, ఏ మార్ట్‌లో గాని ప్రొడక్ట్ కొన్న 10 నిమిషాలకి రిటర్న్ పట్టుకెళ్ళిస్తే రిటర్న్ డబ్బులు ఇవ్వరు. వెస్టేజ్ కంపెనీలో రిటర్న్ పాలిసీ ఉంటది. 30 రోజులు ఉంటది. వెస్టేజ్ కంపెనీలో బైబ్యాక్ పాలిసీ ఉంటది. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చే మరి ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే భూమి మీద నాకు తెలిసి మరి ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏ కంపెనీలో కూడా ఎలాంటి రూల్స్ నేను చూడలేదు. అలాంటి గ్రేట్ రూల్స్ మన కంపెనీలో ఉన్నాయి. గర్వంగా మీరు వెస్టేజ్ చేస్తున్న, వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్న ప్రతిరోజు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. నేను బాత్రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు కూడా సబ్బు రాసుకున్న తర్వాత ఫీల్ ఎంజాయ్ చేస్తూ దేవుడికి థాంక్స్ చెప్తాను. రెండోది వెస్టేజ్‌కి థాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఎంత గొప్ప విషయము. ఇలాంటి ప్రొడక్ట్ నేను వాడడం, ఇలాంటి గొప్ప ప్రొడక్ట్ నా దగ్గరికి రావడం అని చెప్పేసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటాను. కాబట్టి మీరు కూడా అలా ఫీల్ అవ్వండి. ఓకేనండి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వెస్టేజ్ కంపెనీలో నాణ్యతతో తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్ వాడుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రైట్, ఓకేనండి. మీరు ఎంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలి? ఎందుకంటే ఎంతకాలం కొనుక్కోవాలంటే ఎంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటే అంతకాలం కొనాల్సిందే. అందులో ఇంకా మళ్ళీ వేరే ఆప్షన్ అనేది లేదు. నేను 4 నెలలు కొంటాను, నేను 3 నెలలు కొంటాను, నేను 2 నెలలు కొని మానేయచ్చా? 3 నెలలు కొని మానేయచ్చా? 3 నెలల తర్వాత చచ్చిపోతామా మనం? 3 నెలల తర్వాత చచ్చిపోవాలనుకుంటే మానేసి బయట కొనుక్కొని వాడుకొని చచ్చిపోవడమే. లేదు నేను జీవితకాలం బ్రతికుండాలనుకుంటే జీవితకాలం వెస్టేజ్‌లో కొనుక్కోవాలి. ఇంక మళ్ళీ జాయిన్ చేసి చాలా మంది కూడా అలాగే జాయిన్ చేసేటప్పుడు ఏదో బలవంతంగా జాయిన్ చేసి బలవంతంగా కొనిపిస్తారు. వద్దు. దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి పూర్తి వివరణ ఇవ్వండి. ఈ బిజినెస్ కంప్లీట్‌గా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ నువ్వు కొనుక్కొని వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటావు. ఎంతకాలం కొనాలో ఫస్టే క్లారిటీ ఇచ్చేయండి. జీవితకాలం దీన్ని ఒక క్రమంలో కొనుక్కుంటే నీ ఆరోగ్యాన్ని కూడా క్రమంలో కాపాడుకోగలుగుతావు. క్రమంలో కొనకపోతే నీ ఆరోగ్యం క్రమంగా ఉండదు. నువ్వు కంప్లీట్ ఆరోగ్యవంతుడిగా ఉండాలనుకుంటే కంప్లీట్‌గా కొనుక్కునే విధానం తెలుసుకో. తెలుసుకొని నువ్వు కొనుక్కొని వాడుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి చెప్పండి. క్లియర్‌గా చెప్పండి. ఓకేనండి. ఎందుకు ఈ ప్రొడక్ట్స్ తాలూకా బిజినెస్ గొప్పది అని అంటున్నానంటే ఇది రీపర్చేజ్ అనే ఇందులో ఒక ఆప్షన్ ఉంటదండి. అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి డైలీ లైఫ్‌లో ప్రతి నెల వినియోగించే ప్రొడక్ట్ ఎప్పుడైతే సేల్స్ చేస్తుంటాడో అది చాలా గొప్ప బిజినెస్. కావాలంటే గుర్తుపెట్టుకోండి. టీవీ జీవితంలో ఒకసారి కొంటారు. ఫ్రిడ్జ్ ఒకసారి కొంటాడు. ఇల్లు ఒకసారి కొంటాడు. లేదంటే ఏదైనా చూడండి కొన్ని వస్తువులుంటాయి. మిక్సీ గాని, స్టవ్ గాని, కుక్కర్‌లు గాని ఇవి ఒకవేళ రెండోసారి కొనే అవకాశం ఎప్పుడో గాని రాదు. కానీ సబ్బు ప్రతి నెల కొంటాడు. పేస్ట్ ప్రతి నెల కొంటాడు. అలాగే షాంపూ ప్రతి నెల కొంటాడు. ఇంట్లో టాయిలెట్ క్లీనర్స్ ఇలాంటి వాటిని కంపేర్ చేయండి. ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా కొనే ప్రొడక్ట్స్. అదే ఈ బిజినెస్‌లో అడ్వాంటేజు. మీరు ఈ బిజినెస్‌లో ఎందుకు గెలుస్తారు? ఎందుకు ఈ బిజినెస్ ఎవరైనా సక్సెస్ అయిపోతారు? ఒక మనిషి ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి ఇంట్లో వినియోగించే ప్రొడక్ట్సే కాబట్టి అందుకే ఈ బిజినెస్ చాలా ఈజీ. ఈ బిజినెస్‌లో వస్తువులు వాడితే ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ నిత్యావసర వస్తువులు కాబట్టి నిత్యావసర వస్తువులు వాడకుండా మనిషి బ్రతకడం అంటే అసాధ్యం కాబట్టి మనం చేసే పనేంట్రా అంటే మనిషి ఎలాగా నిత్యావసర వస్తువులు వాడతాడు. ఆ వస్తువులనే జస్ట్ కన్వర్ట్ చేస్తున్నాం. బాబు కెమికల్ వస్తువులు వాడుకొని నీ అనారోగ్యాన్ని తెచ్చుకొని నీ ఆయుస్సుని తగ్గించుకుంటావా? లేదా అదే డబ్బులకి లేదా అంతకన్నా తక్కువ డబ్బులకి వెస్టేజ్ వస్తువులు ఆరోగ్యకరమైన వస్తువులు వాడి నీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మన తాతల కాలంలో ఎలాగైతే 100 ఇయర్స్ అబోవ్ దేవుడిచ్చినటువంటి ఆయుస్సంతా కూడా ఆరోగ్యంగా బ్రతికారో అలా బ్రతుకుతావా? నీ ఎదుట 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షను బయట కెమికల్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే నువ్వు 50, 60 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్‌లొస్తాయి. తొందరగా పోతావు.
రెండో ఆప్షన్ ఉంది, ఇది వెస్టేజ్ అనే కంపెనీ. ఈ కంపెనీలోకి వస్తే నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయి, ఇవి వాడితే ఆరోగ్యంగా ఉంటావు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, థైరాయిడ్ ఉండదు, ఇంటిల్లి పద ఆరోగ్యంగా బ్రతుకుతారు, అండ్ నీ జీవితంలో నీకేం కావాలో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. నీకు ఏ ఆప్షన్ కావాలి? తెలివైనడైతే ఏం తీసుకుంటాడు చెప్పండి? మంచి ఆప్షన్ తీసుకుంటాడు. అంటే మంచి ఆప్షన్ తీసుకోలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు తెలివి తక్కువలు, ఎక్కువ కాలం ఉండాలి భూమి మీద అని అనుకోలేదు. కాబట్టి వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. పోతానంటే ఎవడు కూడా ఆపలేడు కదా. పోయే వాళ్ళు పోతానే ఉంటారు. మనకేం దేశం ఏం కొట్టుకోలేదు. జనాభా పెరుగుతూనే ఉన్నారు. వచ్చే వాళ్ళంతా మనం కొంత చెప్తూ ఉంటే వచ్చే వాళ్ళు రావాల్సిన వాళ్ళు మనకు వస్తూనే ఉంటారు. ఓకేనండి. కాబట్టి బిజినెస్ ద్వారా బ్యూటీ ఏంటంటే రీపర్చేస్. ఓకేనండి. రైట్, ఇంకా ముందుకెళ్దాం. వెస్టేజ్ కంపెనీలో ఐడి నెంబర్ కలిగి ఉంటే ప్రయోజనాలు ఏంటి అంటే కనుక, కొనుక్కొని ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం, ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళని జాయిన్ చేస్తే ఆదాయం. అంటే మీరు ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతున్నారు. అలాగే ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళని తయారు చేస్తే ఐశ్వర్యవంతులు అవుతున్నారు. అంటే మీరు ఆరోగ్యం ఏదైతే వచ్చిందో ఈ ఆరోగ్యాన్ని మంచి ఉద్దేశంతో నాకులాగే ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉండాలని మంచి మనసు మీకుంటే మీరు ఐశ్వర్యవంతులు కూడా అవ్వచ్చు. అంతేగాని నాకు మాత్రమే వచ్చింది, అమ్మబాబోయ్ పక్క వాళ్ళకి ఇవ్వకూడదు. సాధారణంగా మనకి ఎలా ఉంటదంటే, ఏదైనా కాస్త మంచి దొరికిందనుకోండి, చుట్టుపక్కల ఉన్నోళ్ళు తెలిసిపోద్దేమో అని చెప్పి సీక్రెట్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ అలా మెయింటైన్ చేయకూడదు. మంచి మనసు ఉండాలి. సీక్రెట్ మెయింటైన్ చేస్తే ఇక్కడ ఐశ్వర్యవంతులు కారు. ఇక్కడ మీకు పొందుకున్న మంచిని, మీకు దొరికినటువంటి ఆరోగ్యాన్ని, మీకు దొరికినటువంటి డిస్కౌంట్‌ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచండి. ఈ ఆరోగ్యాన్ని ప్రపంచానికి పంచండి. ఎంత ఎక్కువగా పంచితే అంత ఎక్కువగా మీ అకౌంట్‌లో డిపాజిట్ అవుతుంటది ఐశ్వర్యం. ఓకేనండి. మీరు కొనుక్కుంటే ఆరోగ్యం, కొనుక్కునే వాళ్ళని తయారు చేస్తే అంటే కొనిపిస్తే ఐశ్వర్యం. ఓకేనండి. కాబట్టి ఇంకా ముందుకెళ్దాం. వెస్టేజ్ కంపెనీలో వచ్చేటువంటి 9 రకాల ఆదాయాల గురించి మరి ఉన్న కొద్దిపాటి సమయంలో స్వీట్ అండ్ షార్ట్‌గా చకచకా మీకు వివరిస్తాను. అందులో ఈరోజు బేసిక్ ఏంటంటే గనక స్పీడ్‌గా చెప్తాను. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అలాగే అవకాశం ఉంటే గనక నోట్ చేసుకోండి. ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయి. 9 రకాల ఆదాయాలు చెప్పను. అందులో ఏంటి 5% నుంచి డైరెక్టర్ వరకు వచ్చేటువంటి ఆదాయాల గురించి మరి ఎలా వస్తాయని చెప్తాను. ఫస్ట్ ఇది రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఇది జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి బెనిఫిటే. రీటైల్ ప్రాఫిట్ అంటే ఏంటి? వెస్టేజ్ కంపెనీలో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. డిస్ట్రిబ్యూటర్ కాబట్టి వాళ్ళకి ఎంఆర్‌పి రేట్ మీద తగ్గించిస్తారు. ఎందుకు? డిస్ట్రిబ్యూటర్ అంటేనా అక్కడ అర్థం చేసుకోవాలి మీరు. డిస్ట్రిబ్యూటర్ అంటే ఎంఆర్‌పి కొనేవాడిని డిస్ట్రిబ్యూటర్ అనరు. ఓకేనండి. డిస్ట్రిబ్యూటర్ అంటే ఎంఆర్‌పికి అమ్మేవాడిని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఓకేనండి. లేదా ఎంఆర్‌పికి బయట ప్రపంచంలో వెస్టేజ్‌లో అమ్మరు. ఓకేనండి. వెస్టేజ్‌లో మీరు ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల ఎంఆర్‌పి మీద తగ్గించిస్తారు. ఓకేనండి. ఆ విధంగా వచ్చే తగ్గింపుని ఏమంటారంటే రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఓకేనండి. అవకాశం ఉంటే బుక్‌లో నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్లు తీసుకున్నా కూడా అది ఏమవుతాయంటే మళ్ళీ ఫోటోలు ఎక్కువైపోవడం వల్ల డిలీట్ చేస్తాం. ఉపయోగం ఉండదు. నోట్ చేసుకుంటే చాలా మంచిది. ఓకేనండి. డిస్ట్రిబ్యూటర్‌కి మరి కస్టమర్‌కి తేడా ఏంటంటే ఎంఆర్‌పి రేట్ కొనుక్కునేవాడిని కస్టమర్ అంటారు. ఎంఆర్‌పి రేట్ కన్నా తక్కువ కొనేవాడిని డిస్ట్రిబ్యూటర్ అంటారు. అంటే మీరు డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి అలాగని డబ్బులేం కట్టలేదు మీరు డిస్ట్రిబ్యూటర్లు అంటే. బయట ప్రపంచంలో డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి. ఇక్కడ ఫ్రీగానే డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. అయినా సరే ఎంఆర్‌పి మీద మీకు తగ్గించేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల. అదే ఆఫర్ పేరు ఏంటంటే రీటైల్ ఆఫర్ అంటారు. అది ఎలాగొస్తుందో కూడా చూపిస్తాను చూడండి. రీటైల్ ఆఫర్ ఎంత వస్తుంది? అంటే రీటైల్ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే గనక మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల 20% నుంచి 50% వరకు వస్తుంది. కొనుక్కునే విధానం తెలిస్తే. 50 కాదు 60 పైనే వస్తది. ఓకేనండి. అది ఎలాగొస్తదో కూడా సింపుల్‌గా చెప్పేసి ముందుకెళ్దాం. ఓకే. రీటైల్ ప్రాఫిట్ 20% నుంచి 50% వరకు రావాలంటే ఎప్పుడు కొనుక్కోవాలి? ఎంత కొనుక్కోవాలో కూడా తెలియాలి. చాలా మందికి కొనుక్కోవడం కూడా రాదు. నెలాఖరులు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎళ్లి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఎంత పడితే అంత కొనుక్కునే వాళ్ళు అంటారు. ఎందుకంటే పాపం వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు పూర్తిగా చెప్పరు. ఓకేనండి. ఒకవేళ జాయిన్ చేసిన వాళ్ళు చెప్దామన్నా కూడా ఈళ్ళకి మధ్యలో ఫోన్‌లు వచ్చేస్తుంటాయి మీటింగ్‌లో కూర్చొని. ఈరోజు ఒక మీటింగ్ చేశాను. చాలా ఆశ్చర్యం. ఏంటంటే 5,00,000 సంపాదిస్తున్నా నేను మాత్రం బోర్డ్ మీద అరుచుకొని చెప్తున్నాను. వచ్చినోడు మాత్రం సెకండ్‌కి ఒకళ్ళు ఫోన్ తీసి మాట్లాడుతున్నారు. అబ్బా! ఎంత గ్రేట్ పర్సన్స్ రా నాయనా మీరు అనుకున్నాను మనసులో. ఎందుకంటే క్రమశిక్షణ ప్రజల్లో చాలా తక్కువగుంటది. మారుతారులెండి. ఓకేనండి. ఎందుకంటే ఒక కలెక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఓ 2,00,000 ఇన్‌కమ్ సంపాదిస్తాడాయన. ఒక కలెక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మంచి పొజిషన్‌లో ఉంటే ఆయన దగ్గరికెళ్ళినప్పుడు అలాగే మీరు ఫోన్ తీసి మాట్లాడతారా? ఒక లేదంటే ఒక ఆఫీసర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక 50,000, 60,000 జీతం వచ్చే ఆఫీసర్ దగ్గరికెళ్ళినప్పుడు చేతులు కట్టుకొని ఫోన్ సైలెంట్‌లో పెట్టుకొని బయటనే ఫోన్‌లు వదిలేసి లోపలికెళ్ళి క్రమశిక్షణతో మాట్లాడతారు. అందుకే ఆ గౌరవం ఇక్కడ కూడా ఈ బిజినెస్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకుండా విజయం రాదు. మీటింగ్‌లో ఫోన్‌లు ఆన్ చేయకూడదు. సైలెంట్‌లో ఉండాలి ఫోన్‌లు. గుర్తుపెట్టుకోండి. డబ్బు ఊరకనే రాదు. ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అర్హత ఉన్న వాడికి వస్తది. అర్హతలో మస్ట్‌గా ఉండాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. కొనుక్కోవడంలో క్రమశిక్షణ ఉండాలి. బిజినెస్ చేయడంలో క్రమశిక్షణ ఉండాలి.
ఓకేనండి. ఫీల్డ్కి వెళ్ళడంలో క్రమశిక్షణ ఉండాలి, ఉదయం లేవడంలో క్రమశిక్షణ ఉండాలి. మీరు ఎవరికైనా చెప్తున్నారంటే మీరు పాటిస్తేనే అది మీకు మీ కింద ఉన్న వాళ్ళు కూడా పాటిస్తారు. అంటే ముందు క్రమశిక్షణ నా దగ్గర ఉండాలి, తర్వాత మీ దగ్గర ఉండాలి, తర్వాత వాళ్ళ కింద ఉన్న వాళ్ళ దగ్గర ఉండాలి. రైట్. రీటైల్ ప్రాఫిట్ అనేది 20% నుంచి 50% వరకు రావాలంటే మీరు కొనుక్కునే విధానం క్రమశిక్షణలో ఉంటే అది మీకు సాధ్యం అవుతుంది. అది ఎప్పుడు కొనుక్కోవాలి, ఎంత కొనుక్కోవాలి అనే దాన్ని వివరిస్తున్నాను చూడండి. ఓకేనండి. రైట్. ఎంత కొనుక్కున్నా, ఏ డేట్ లో కొనుక్కున్నా ఎంఆర్పి మీద మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. దీనికి డేట్లతో సంబంధం లేదు. ఓకేనండి. 20% నాకు చాలు అనుకుంటే కనుక మీ డేట్స్ తో సంబంధం లేదు, ఎప్పుడైనా కొనుక్కోండి. ఎనీ డేట్, మంత్లో ఏ డేట్ లేదు కొనుక్కున్నా 20% కామన్గా ఇచ్చేస్తారు. అలా కాదండి, మీరు 50% 60% కూడా వస్తుంది అంటారు కదా, అది ఎలా వస్తుందంటే చూపిస్తాను చూడండి. ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల ₹1000 తగ్గకుండా కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ ఎంత వస్తుంది చూడండి. 30% డిస్కౌంట్ వస్తుందంటే మీకు ఎగ్జాంపుల్గా ఒక ₹1300 వస్తువుల్ని ఈ 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే ₹1000కే వస్తాయి. ఓకేనండి. అంటే 300 ప్రతి 1000కి 300 బెనిఫిట్ వస్తుంది. పైనున్న ఆఫర్‌కి కిందనున్న ఆఫర్‌కి తేడా ఏంటంటే ఇక్కడ 20% వస్తుంది. దీనికి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం 30% రావాలంటే ఇక్కడ క్రమశిక్షణ రావాలి. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కుంటే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ప్రతి నెల 2వ తారీఖు నుంచి మీరు ఇక్కడ 2వ తారీఖు నుంచి ప్రతి నెల మీరు 14వ తారీఖు లోపల గనక కొనుక్కుంటే 3000 తగ్గకుండా కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 50% డిస్కౌంట్ వస్తుందండి. ఓకేనండి. ఇగో క్రమశిక్షణలో భాగం అని చెప్తుంటాను. ఇప్పుడు మన లీడర్‌లు జూమ్‌లోకి రండి అంటే జూమ్‌లోకి రారు. జూమ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంటారు. అదే గొప్ప విషయం ఏంటంటమాట. ఓకేనండి. అంటే జూమ్ టైమ్‌లో కూడా వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? కనీసం జూమ్ ఉందన్న వాళ్ళకి ఇదే లేదు, ఇంటెన్షనే లేదన్నమాట. కాబట్టి ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మీరు కొనుక్కుంటే అది కూడా నెలకి 3000 తగ్గకుండా కొనుక్కోవాలి. 4 నెలలు కొనాలి. అలా కొంటానంటే గనక 50% కాదు 60% వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది. ఓకేనండి. ఇక్కడ కొనుక్కునేటప్పుడే 30% ఇచ్చేస్తున్నారు. కానీ ఆ కొనుక్కునే దాన్ని నెలకు 3000 తగ్గకుండా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనుక్కొని 4 నెలలు కొనడానికి మీరు సిద్ధపడితే ప్రతి నెల 30% ఇచ్చేస్తూ 4 నెలల తర్వాత మరలా ఒక 30% ఇస్తారు. అది ఎలాగా, వాట్ ఈస్ వాట్ అనేది నేను ప్లాన్‌లో చెప్తాను. సింపుల్, దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఏ డేట్‌లో కొనుక్కున్న 20% లేదా 18 లోపల 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే 30%, 2 నుంచి 14 లోపల 3000 తగ్గకుండా కొనుక్కుంటే 50%. ఓకేనండి. సింపుల్. ఎప్పుడు కొనుక్కోవాలో మీకు అర్థం చేసుకోండి. ఇందులో బెస్ట్ ఆఫర్ ఏంటంటే 2 నుంచి 14 లోపల 100 పాయింట్లు 3000 తగ్గకుండా కొనుక్కోవాలి. రైట్. ఇప్పుడు అసలు సబ్జెక్ట్‌లోకి వద్దాం. సమయం అయిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్‌గా లాగుతున్నాను, అర్థం చేసుకోండి. పెర్ఫార్మెన్స్ బోనస్. ఓకేనండి. మీరు వస్తువులు కొనుక్కోవడం వల్ల పాయింట్‌లొస్తాయి. ఆ పాయింట్‌ల మీద ఇన్‌కమ్ వస్తది. యెస్, నేను ఈ రోజే జాయిన్ అయ్యాను, నాకు డబ్బులొస్తాయా? వస్తాయి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, కొనుక్కున్న ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎలాగొస్తాయో చూద్దాం. ఓకేనండి. మీరు కొనుక్కున్నా, మీరు జాయిన్ చేసిన వాళ్ళు కొనుక్కున్నా ప్రతి ₹32 కొనుగోలు మీద ఏమొస్తుంది? ఒక పీవీ వస్తుంది. ఇది అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ₹30కి పీవీ వస్తది. కొన్ని సందర్భాల్లో హెల్త్ ప్రొడక్ట్‌లు అయితే ₹29, ₹28 కూడా పీవీ వస్తది. కొన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అయితే 35, 36 కూడా అవుతది పీవీ. ఓకేనండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పీవీలనేవి మనకి యావరేజ్‌గా ₹30 దాటుకుంటే ప్రతి ₹30 దాటుకున్న దానికి ఒక పీవీ చొప్పున మీకు ఇస్తారు. ఓకేనండి. వచ్చిన పీవీల మీద వచ్చే బోనస్‌ని ఏమంటారు? పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఒకటోది మీరు కొనుక్కునే దాని మీద తగ్గించే తగ్గింపుని రీటైల్ ప్రాఫిట్ అన్నాం కదా, అది. రెండో ఇన్‌కమ్ ఏంటి? వెస్టేజ్‌లో 9 రకాల ఆదాయాల్లో పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత ఇస్తున్నారంటే 5% నుంచి 16% ఇస్తున్నారు. ఈ 5% నుంచి 16% ఎలా ఇస్తారంటే మీరు కొనుక్కున్న ప్రతి ₹30 మీద ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లు ఎంత ఎక్కువ వస్తే అన్ని పీవీలు వస్తాయి. అదే ఎంత ఎక్కువ పీవీలు వస్తే ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. ఆ పీవీల మీద వచ్చే బోనస్‌ని ఏమంటారు? పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్‌గా ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు మీరు ఏ పర్సెంటేజ్‌లో ఉంటారంటే 5%లో ఉంటారు. అలాగే 600 పీవీల నుంచి 2399 పీవీలు వచ్చే వరకు 8% కమిషన్ ఇస్తారు. 2400 పీవీల నుంచి 5499 పీవీలు వచ్చే వరకు 12%. 5500 పీవీ వస్తే గనక మిమ్మల్ని 16% అంటారు. అంటే ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే వెస్టేజ్ కంపెనీలో బిజినెస్‌లో జాయిన్ అయ్యాము. ఎక్కడ ఉంటామంటే 5%లో ఉంటాం. ఈ 5% నుంచి మనం ఎక్కడికి రావాలంటే 16%కి రావాలి. ఈ 16%కి వస్తేనే ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో మొట్టమొదటి అడుగు మీద పడతది. ఎలాగా? ఈ బిజినెస్‌లో డబ్బు సంపాదించడానికి అడుగు బాగా మంచి అడుగు ఎయ్యాలంటే 16%కి రావాలి. 5% నుంచి 16కి రావాలి. 16కి వస్తేనే డబ్బు అంటే ఏంటో రుచి చూస్తారు. కానీ మధ్యలో డబ్బేమి ఇవ్వరా? ఇస్తారు. జాయిన్ అయిన వాళ్ళకిస్తారు, మధ్యలో ఉన్న వాళ్ళకిస్తారు, ఏ పర్సెంటేజ్‌లో ఉన్నా కూడా ఇస్తారు. కానీ డబ్బుని రుచి చూడాలంటే గనక ఈ బిజినెస్‌లో 16కెళ్ళాలి. దానికి ముందు డబ్బు ఎలాగొస్తది? ఏ పర్సెంటేజ్‌లో ఉన్న వాళ్ళకి ఎలాగొస్తదో చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ బిజినెస్‌లో మనం రెండో ఆదాయం కోసం మాట్లాడుకుంటున్నాం, పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? పెర్ఫార్మెన్స్ బోనస్
ఫస్ట్ పర్సెంటేజ్ ఏమనుకున్నాం 5% ఉన్న వారికి ఒకవేళ 100 పీవీ చేశారనుకోండి, ఈ రోజే ఒకరు జాయిన్ అయ్యారు, వాళ్ళు వచ్చి 100 పాయింట్లు కొనుక్కోమని చెప్పాం. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీలో 100 పాయింట్లు కొనుక్కుంటే 4 నెలలు కొనుక్కుంటే మంచి ఆఫర్ అమ్మా ఇదని ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి. వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ డౌట్ ఏంటి, నేను కొనుక్కుంటే డబ్బులు ఎంత వస్తాయి? ఇదిగో చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, పీవీ బీవీ ఇంటూ పర్సెంటేజ్ బై 100 అంటారు. ఎగ్జాంపుల్ గా వారు 100 పాయింట్లు కొన్నారు, ఏ పర్సెంటేజ్ లో ఉన్నారంటే 5% లో ఉంటారు. ఓకేనండి, ఇదిగో ఇక్కడ చూడండి, ఒక పీవీ నుంచి 599 పీవీ అంటే 5% కదా, 5% లో ఉన్నారు, 5% వేసాను. ఓకేనండి, దీన్ని బీవీలో కన్వర్ట్ చేస్తారు 18. మీకు సింపుల్ ఏంటంటే పీవీ బీవీ ఇంటూ పర్సెంటేజ్ అంటే బీవీ అన్న దగ్గర 18 పెడితే ఈజీ అయిపోద్ది, బై 100 ఇది ఫార్ములా అన్నమాట. అలా కాల్కులేట్ చేస్తే డబ్బులు ఎంత వచ్చి చూడండి, 90 రూపాయలు వచ్చింది. ఒకవేళ నేను 100 పీవీలు కొనుక్కోలేనండి, 60 పీవీలు కొంటానండి అంటారు కొంతమంది, వాళ్ళని మనం ఏం అనలేం. ఓకేనండి, ఒకవేళ వాళ్ళు కొనుక్కుంటే ఎంత వస్తుందో దానికన్నా ముందు ఎగ్జాంపుల్ గా ఒకవేళ అదే వ్యక్తి 8% లో ఉన్నాడు అనుకోండి, ఇదిగో చూడండి 8% లో ఉన్నాడు, ఆ 8% లో ఉంటే అదే 100 పీవీకి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే చూడండి 144 రూపాయలు వస్తుంది 8% లో ఉంటే. అదే వ్యక్తి 12% లో ఉన్నాడు అనుకోండి, 12% లో ఉంటే అదే 100 పాయింట్లకి ఎంత వస్తుంది, 216 రూపాయలు వస్తుంది. ఓకేనండి, ఒకవేళ అదే వ్యక్తి 16% లో ఉన్నాడు చూడండి, 288 రూపాయలు వస్తుంది. అంటే ఒక వ్యక్తి 100 పాయింట్లు కొనుక్కుంటే 5% లో ఉంటే 90 రూపాయలు, 8% లో ఉంటే 144 రూపాయలు, 12% లో ఉంటే 216 రూపాయలు, లేదా 16% లో ఉంటే 288 రూపాయలు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే వ్యక్తి తక్కువ పాయింట్లు కొన్నాడు అనుకోండి, అప్పుడు ముందుకెళ్దాం. రైట్, ఒకవేళ ఏంటి ఎలాగో అది చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఎప్పుడైతే మరి ఈ వ్యక్తి ఈ 5% నుంచి ఈ 16%కి చేరుకుంటాడో, ఇలా ఇలా నెమ్మదిగా 16% చేరుకుంటాడో, ఆ వ్యక్తిని ఏమంటారంటే ఇక్కడ డైరెక్టర్ అంటారు. ఓకేనండి, షార్ట్ కట్ లో కొంచెం కొట్టుకుంటూ వెళ్దాం, టైం తక్కువ ఉంది కాబట్టి. 5,500 పీవీ చేరుకుని 16%కి వచ్చిన వారిని ఇక్కడ ఏమంటారంటే బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. బ్రోంజ్ డైరెక్టర్ అంటే మీరు ఈ కంపెనీలో మొట్టమొదటి అడుగు వేశారు, దేనికి, డబ్బులు ఏంటో రుచి చూడడానికి మొట్టమొదటి అడుగు వేశారు. అది ఎలాగా అనేది ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ 5% నుంచి 16% ఇన్కమ్ క్వాలిఫికేషన్స్ మరి ఇంకో రోజు చెప్తా. ఓకేనండి, ఈ రోజు బ్రాంజ్ డైరెక్టర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి షార్ట్ కట్ లో ముందుకెళ్తాను. ఇప్పుడు 5,500 పీవీ చేరుకొని 16%కి వచ్చిన వారిని ఏమన్నారు ఇక్కడ, బ్రాంజ్ డైరెక్టర్ అన్నారు. అయితే బ్రాంజ్ డైరెక్టర్ వచ్చేసరికి చాలా మంది కన్ఫ్యూజన్. బ్రాంజ్ అయిన వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 15% ఇస్తారు షేరు, అందులోకి మీరు ఎంటర్ అయ్యారు, కానీ తీసుకోవడం రావాలి, తీసుకోవడం రాకపోతే అనుభవించలేరు డబ్బులు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా డైరెక్టర్ అయ్యే మంత్లో మీకు ఎంత పీవీ ఉండాలంటే 2,001 పీవీ చేయాలి. ఇక్కడే చాలా మంది పొరపాటు పడుతుంటారు, 2,001 చేయాలి కదని చెప్పి పాస్ మార్కులు చేస్తారు. 2,001 డబ్బులు ఏమి రావు, ఎందుకంటే మంచిగా డబ్బులు తీయలేరు, డబ్బులు వస్తాయి కానీ మంచిగా డబ్బు రాదు 2,001 పీవీ చేస్తే. చూద్దాం ఎలాగో. ఓకేనండి, ఎగ్జాంపుల్ గా డైరెక్టర్ అయ్యే మంత్లో 2,001 పీవీ చేయాలి. మొదటిసారి అయ్యేటప్పుడు 2,001 పీవీ మీ డౌన్ లో ఎవరైనా ఒకవేళ 16%కి వచ్చుంటే, ఆ 2,001 పీవీలో కనుక 16% వాళ్ళు ఉంటే మొదటిసారి మీరు అవ్వరు. ఓకేనండి, కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ డౌన్ లో ఎవరైనా 16%కి వచ్చి ఉంటే వాళ్ళ నుండి కాకుండా మిగిలిన లైన్స్ ఇంక్లూడింగ్ మీ సెల్ఫ్ తో కలిపి 2,001 పీవీ చేయాలి. ఎగ్జాంపుల్ కూడా కింద వేసాను చూడండి, ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి 16%కి వచ్చాడు, 600 పీవీ వచ్చింది. ఈ 600 పీవీని మనం కలపకూడదు. ఓకేనండి, ఫస్ట్ టైం మీరు అవుతున్నప్పుడు. సెకండ్ టైం నుంచి మళ్ళీ లైఫ్ లో ఎప్పుడైనా కలుపుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ 600 పీవీని కలపకండి. ఈ మిగతా లెక్కలన్నీ ఇంక్లూడింగ్ మీ సెల్ఫ్ తో పాటుగా ఇగో ఈ 8% అన్ని 5% లో ఉన్నవి ఇంక్లూడింగ్ మీ సెల్ఫ్ పీవీ 100 పీవీ కలుపుకొని 2,001 అవ్వాలి. అలా చేస్తే మీరు క్వాలిఫై అవుతారు. అలా కాకుండా ఈ మొదటిసారి అయ్యేటప్పుడు ఈ 16లోకి వచ్చిన ఈ 600తో కలిపి ఈ సైడ్ నుంచి అంతా కలిపి 1,400 లేదా 1,300 మీద కొంత కలుపుకొని 2,001 అయింది అనుకుంటే కనుక పొరపాటు అవ్వరు, క్వాలిఫై అవ్వరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యేటప్పుడు మీ టీంలో ఎవరు 16% లో ఉండకూడదు. ఒకవేళ ఉన్నా వాళ్ళ పీవీ కౌంట్ చేయకుండా సైడ్ లైన్ నుంచి ఎవరైతే 16లోకి వచ్చారో వాళ్ళని విడిచిపెట్టేసి మిగతా లైన్లన్నీ కలుపుకొని 2,001 చేయాలి. అలా చేస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమయం లేదు కాబట్టి కొంచెం స్పీడ్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. రైట్, ఓకేనండి. డైరెక్టర్ అవడం వల్ల ప్రతి మంత్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారంటే 15% షేర్ ఇస్తారు, 15% షేర్ వస్తుంది. అలా రావాలంటే ప్రతి మంత్ మనం క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫికేషన్ అంటే మినిమం ఎంత పీవీ చేయాలి, 2,001 పీవీ తగ్గకుండా చేయాలి. కానీ పెద్ద ఇన్కమ్ రాదు. పెద్ద ఇన్కమ్ రావాలంటే చెప్తాను చూడండి, డైరెక్టర్ ఎలా క్వాలిఫై అవ్వాలో. ఓకేనండి, డైరెక్టర్ గా మీరు మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే దాంట్లో టీమ్ బిల్డింగ్ బోనస్ అనే దాన్ని ఒకటి యాడ్ చేసుకోవాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తేనే డైరెక్టర్ గా మీకు మంచి ఇన్కమ్ కనిపిస్తుంది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. డైరెక్టర్ గా 2,001 పీవీ చేయడానికి బదులుగా 2,600 పీవీ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% వస్తుంది. కానీ ఇది వస్తే కనుక మీ ఇన్కమ్ అనేది చాలా బాగుంటది. డైరెక్టర్ గా మీరు డబ్బును రుచి చూడాలంటే దాంట్లో మీకు ఏముండాలి, మంచి
ఇన్కమ్ రావాలంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి. ఓకేనండి. చాలా బాగుంటది. మంచి తృప్తినిస్తది. డైరెక్టర్‌గా మంచి డబ్బులు తీసుకున్నాను రా అన్న తృప్తి మీకు కావాలంటే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ వెస్టేజ్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మంచి ఇన్కమ్ రావాలంటే డైరెక్టర్ బోనస్‌తో పాటుగా ఏం యాడ్ అవ్వాలని గుర్తు చేసుకోవాలంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే చాలా సింపుల్. డైరెక్టర్ అంటే 2001తో అవ్వచ్చు. కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవ్వాలంటే 2600 పీవీ చేయాలి. చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేర్ ఇస్తుంది. ఎలాగో చూద్దాం. ఓకేనండి. డైరెక్టర్‌గా ప్రతి నెల టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 2001 పీవీ చేయడానికి బదులుగా 2600 పీవీ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% షేర్ అనేది వచ్చేస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి. డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి సింపుల్ షార్ట్ కట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 2001 పీవీతో డైరెక్టర్ అయ్యారు మీరు. ఎంత వస్తుంది? మీ చెక్కు 3000, 4000, 5000 5000 లోపే వస్తుంది. దాటదు. ఓకేనండి. ఇది అది కూడా 5000 అన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్ స్టేజ్‌లో చెప్తున్నాను. లేదా మీ కిందన ఉన్న వాళ్ళు కనుక మీ పర్సెంటేజ్‌కి వచ్చేస్తే అది కూడా రాదు. ఓకేనండి. 3000, 2500 అంతే వస్తది. ఒకవేళ గాని స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండి కిందన ఉన్న వాళ్ళు మీ లెవెల్‌కి రాలేదు అంటే గనక మీకు ఒక 5000కి అటు ఇటుగా వస్తది. 4000 నుంచి 5000 మధ్యలో వస్తది. అంటే అందుకే సింపుల్ బండ గుర్తు ఏంటంటే 2001తో డైరెక్టర్ అయితే మీ చెక్ 5000 లోపే. 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 ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. డైరెక్టర్ అయ్యారు. ఉపయోగం ఏంటి? 5000 లోపు చెక్ వస్తే మీరేం తిరుగుతారు? బెండ్‌లో పెట్రోల్ ఏం పెట్టుకుంటారు? ఎక్కడైనా నలుగురు వ్యక్తులతో కూర్చొని టిఫిన్ చేయాలంటే కూడా ఆలోచించాలి. ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా మీరు బయట తిరిగితే ఇంట్లో వాళ్ళు కూడా మీకు గౌరవం ఇవ్వరు. కాబట్టి డైరెక్టర్ ఎంత పీవీతో అయితే మంచి చెక్ వస్తదో కూడా తెలియాలి మనకి. తెలియకపోతే ఇలాగే ఉంటది. చాలా మంది ఏంటంటే డైరెక్టర్ నేను డైరెక్టరే అని అనుకుంటుంటారు. ఎవరికి మీరు డైరెక్టర్? టీమ్ లేకపోతే, సైన్యం లేకపోతే లేదా జనం లేకపోతే రాజుకి విలువేముంటది? ఇక్కడ కూడా అంతే. మీరు డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్ తగ్గ అర్హత మీ దగ్గర ఉండాలి. అర్హత ఏంటి అంటే గనక మీ దగ్గర కావాల్సినంత పీవీ రావాలంటే కావాల్సినంత టీమ్ మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు డైరెక్టరు. దానికి విలువ ఉంటది. దానికి తగ్గ చెక్ వస్తది. సమాజంలో మంచి గుర్తింపు వస్తది. ఇంట్లో కూడా మీరు ఒక 10,000 ఇంట్లో ఇవ్వగలిగితే వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి ఇలా చేస్తే మీకు 5,000 లోపే వస్తది. గుర్తుపెట్టుకోండి. కనీసం గుడ్లో మెల్ల ఏంటి అంటే గనక దానికన్నా బెటర్‌మెంట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ 2001 పీవీతో చేస్తే డైరెక్టర్‌గా మీకు 5,000 లోపు ఎలా వస్తుందో కూడా ఏసాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ పీవీ ఒక 100 చేశారు. లేదా 101 చేశారు. 101కి మీరు ఏ పర్సెంటేజ్‌లో ఉన్నారు? 16లో ఉన్నారు. పీవీలన్నీ 18 ఓకేనండి. బై 100 కొడితే మీకు సెల్ఫ్‌గా మీరు చేసినటువంటి 101 పీవీకి ఎంత ఇన్‌కమ్ వచ్చిందంటే రూ. 290 మీ ఇన్‌కమ్ వచ్చింది. ఒకవేళ కిందనున్న ఆరుగురు చూడండి. ఒక్కొక్కరికి ఎంత చేసారు? 320, 320, 320, 320, 320 ఇక్కడ డైరెక్టర్ బోనస్ ఎంత వస్తుంది? 2001 పీవీ చేశారు. కంపెనీకి ఒక ఫార్ములా ఉంటది. దీనికి కూడా 6% వాల్యూమ్ ఇస్తారు. 2001 ఇంటూ 6 ఇంటూ 18/100 కొడితే ఇది ఫార్ములా అన్నమాట. ఇది కాలిక్యులేషన్స్‌లో మీకు వివరిస్తాను ఇంకా తర్వాత నెక్స్ట్ టైము. దానికి మీకు పాయింట్లు ఎన్నొచ్చాయంటే డైరెక్టర్ బోనస్ పాయింట్లు 2161 పాయింట్లొచ్చాయి. దానికి కంపెనీ నుంచి 0.72, 0.73, 0.75 ఇలా వస్తది. అది ఏంటంటే గనక టర్నోవర్‌లోంచి 15% ఇస్తారన్నాం గదా! ఆ 15% యావరేజ్ అవుతుంటదనమాట. ఇప్పుడు యావరేజ్‌గా 0.76 ఏసాను. అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది యావరేజ్‌గా ఎంతొచ్చింది? రూ. 1642 వచ్చింది. ఇది మొత్తం కలిపితే పెర్ఫార్మన్స్ బోనసు మీకు ప్లస్ మీ సెల్ఫ్ పీవీ పెర్ఫార్మన్స్ బోనసు, డైరెక్టర్ బోనస్ కలిపితే రూ. 4696 వచ్చింది. ఇది ఎవరికి? ఏదో పాస్ మార్కులతో పాస్ అయిన డైరెక్టర్‌కి వచ్చే ఇన్‌కమ్. అంటే మినిమమ్ 2001తో ఈయన డైరెక్టర్‌కి వచ్చే డబ్బులన్నమాట. అందుకే మీకు ఇందాక ఏం చెప్పాను? 5,000 లోపే వస్తుంది. లేదు గుడ్లో మెల్ల మంచిగా రావాలి చెక్కు అనుకుంటే గనక అదే డైరెక్టర్‌ని ఎలా క్వాలిఫై అయ్యి చూడండి. చూడండి 2001తో అయితే మన చెక్ 5,000 అనుకున్నాం గదా! ఇక్కడ చదవండి. 2600 పీవీతో డైరెక్టర్ అయితే గనక మీ ఇన్‌కమ్ ఎంత వస్తుంది? 10,000 లోపు వస్తుంది. ఎలా వస్తుందో చూపించాను ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్‌గా 6 లైన్‌లు ఒక్కొక్క లెక్క నుంచి 420 పాయింట్లు. మీరు ఒక 100 పాయింట్లు. మొత్తం పీవీలు ఎన్నొచ్చాయి? 2600 పాయింట్లు. 2600 పాయింట్లు వస్తే మీకు సెల్ఫ్ మీరు 100 పాయింట్లు చేశారు. 100 పాయింట్లకి ఇన్‌కమ్ ఎంత? రూ. 288 వచ్చింది. ఇప్పుడు 8% లెక్కలు ఎన్నున్నాయి? కిందన 6 ఉన్నాయి. ఆరుగురి దగ్గర నుంచి మనకి పాయింట్లు ఎన్ని? 2520 పాయింట్లు. 2520 పాయింట్లు వాళ్ళు 8%లో ఉన్నారు. మనం 16%లో ఉన్నాం. 16కి 8కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 8%. ఆ 8% మీకు పెర్ఫార్మన్స్ బోనస్ వస్తే రూ. 3628 వస్తుంది. ఇదంతా ఫార్ములా. పీవీ, బీవీ ఇంటూ పర్సెంటేజ్ బై 100. ఇది వేరే ఇన్‌కమ్ కాలిక్యులేషన్ చెప్తున్నప్పుడు బాగా క్లియర్‌గా అర్థమవుద్ది. ఓకేనండి.
ఇప్పుడు డైరెక్టర్ బోనస్ 2600 పాయింట్లకి డైరెక్టర్ బోనస్ ఇందాక లెక్క ప్రకారం చూడండి 2150 రూపాయలు వచ్చింది. ఓకేనండి డైరెక్టర్ బోనస్. ఇప్పుడు 2600 పాయింట్లు చేస్తే ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఒకటి యాడ్ అయింది. చాలా బాగుంటుంది ఇన్కమ్. చూడండి టీమ్ బిల్డింగ్ బోనస్ ఒరిజినల్ గా 3%, కానీ డైరెక్టర్ బోనస్ 15%, కానీ దానికన్నా ఇది ఎక్కువ వస్తుంది. గమనించండి. ఇక్కడ మళ్ళీ 90 పైసలు దీనికి ఎక్కడ 2546 రూపాయలు వచ్చింది. చూడేశారా దానికి దీనికి తేడా? జస్ట్ 2001తో మనం క్వాలిఫై అయితే 5000 లోపు చెక్ వచ్చింది. ఇందా చూపించాను. 2600 పీవీతో క్వాలిఫై అయితే పెర్ఫార్మెన్స్ బోనస్ 288 రూపాయలు. నెక్స్ట్ 8% దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ బోనస్ 3628, డైరెక్టర్ బోనస్ 2150, టీమ్ బిల్డింగ్ బోనస్ 2546, మొత్తం కలిపితే 8612 రూపాయలు వచ్చింది. అంటే 2001 పీవీతో డైరెక్టర్ అయితే 5000 లోపు వచ్చింది. 2600 పీవీతో డైరెక్టర్ అయితే చెక్కు 10,000 లోపు వచ్చింది. అందుకే డైరెక్టర్ అయ్యేటప్పుడు ఆలోచించండి. పీవీ 2600 తగ్గకూడదు. 2600 పైనే ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ కి పెద్దగా చెక్కు రాదు 5,000 లోపే. అదే 10,000 వరకు దగ్గరికి రావాలంటే 2600 పీవీ చేయాలి. రైట్, ముందుకు వెళ్దాం. అదే వ్యక్తి డైరెక్టర్ గా ఒకే నెలలో మరి ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, 4500 పీవీ చేసాడు. ఓకేనండి, ఏమి లేదు, సింపుల్. 636 చేస్తే 4500 పీవీ వచ్చేస్తుంది. మీరు మీ కింద 6, వాళ్ళ కింద తలో 6, 4500 వచ్చేస్తుంది. 4500 పీవీతో కనుక డైరెక్టర్ అయితే మీ ఇన్కమ్ చూడండి 15,000 లోపు వస్తుంది. గమనించారా? 2001తో 5,000, 2600తో 10,000, 4500తో 15,000 వస్తుంది. ఎలాగ వస్తుందో కూడా ఇక్కడ వేసి చూడండి. సెల్ఫ్ మీరు 100 పాయింట్లు కొంటారు, దానికి 288 రూపాయలు. 16 లో ఉన్నారు కాబట్టి 6 దగ్గర నుంచి 2520 పీవీ వచ్చింది. ఓకేనండి, దాని మీద మీకు 8% 6393 పీవీ వచ్చింది. ఓకేనండి, రైట్. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డైరెక్టర్ బోనస్ 3726, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 4412, మొత్తం కలిపితే చూసారా 288, 6393, 3726, 4412 మొత్తం అన్ని కలిపితే మీకు 14,819 రూపాయలు. అంటే మీరు 4,500 పీవీతో డైరెక్టర్ అయితే మీ చెక్ ఇక్కడ 15,000 లోపు వస్తుంది అని చెప్పాను. అందుకే చూసారా 14,819 రూపాయలు దగ్గరికి మీరు చేరుకున్నారు. కాబట్టి గమనించండి, ఇవన్నీ డైరెక్టర్లే. ఇంకా అసలు బెస్ట్ డైరెక్టర్ అంటే ఎవరంటే ఈయన. చూడండి అదే డైరెక్టర్ 6,000 పీవీతో డైరెక్టర్ చేస్తే మీ ఇన్కమ్ ఎంత వస్తుంది? 20,000 లోపు వస్తుంది. టార్గెట్ ఎప్పుడు కూడా బెస్ట్ గా ఉండాలండి. ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలంటే టార్గెట్ 6,000 పీవీ పెట్టాలి. 6,000 పీవీ ఎందుకు పెట్టాలని మీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మీరు సిల్వర్ అయినప్పుడు అర్థమవుద్ది. సిల్వర్ గా మీరు మీ కింద ఉన్న డైరెక్టర్ గా 6,000 పీవీ చేస్తే మీకు ఎల్ఓపి వస్తుంది. అది ఇప్పుడు మరి కన్ఫ్యూజ్ అవుతారు చెప్పను. ఓకేనండి, 6,000 పీవీ ఎందుకు అంటే మీ కింద ఉన్న వ్యక్తికి 20,000 చెక్ ఇప్పించాలనుకోండి. ఇది చాలా మంచి ఆలోచన. కన్ఫ్యూజ్ లేకుండా మీ కింద డైరెక్ట్ అయ్యే వ్యక్తికి 20,000 చెక్ రావాలంటే ఆయన ఎంత పీవీతో క్వాలిఫై అవ్వాలి? 6,000 పీవీతో క్వాలిఫై అవ్వాలి. 6,000 పీవీతో అవ్వాలంటే సెల్ఫ్ 100 పీవీ చేసినందుకు ఆయనకి డైరెక్ట్ గా 16% చొప్పున 288 రూపాయలు. 8% లెక్క నుంచి 6,000 పీవీ వచ్చింది కాబట్టి 6,000 పీవీ మీద 8,640 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది టీం మీద. మరి డైరెక్టర్ బోనస్ వచ్చేసరికి 6,100, మీ సెల్ఫ్ 100 ఉంటుంది కదా, మరి దాని మీద పాయింట్లు వచ్చేసరికి 6,588 పాయింట్లు వచ్చి ఫార్ములా ప్రకారం దానికి 0.76 వేస్తే 5,006 రూపాయలు డైరెక్టర్ బోనస్ వస్తుంది. సేమ్ టైము అదే 6,100 పాయింట్లకి 6% సేమ్, ఇవన్నీ పాయింట్లు అంతా సేమ్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి వాల్యూ మారుతుంది. 3% కానీ 90 పైసలు వస్తుంది. 90 పైసల చొప్పున లెక్కెట్టుకుంటే 5,929 రూపాయలు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావడం వల్ల ఇన్కమ్ ఎక్కువ కనబడుతుంది డైరెక్టర్కి. గుర్తుపెట్టుకోండి. అలా చేయడం వల్ల సెల్ఫ్ మీకు 290, పెర్ఫార్మెన్స్ 2,764, అలాగే 2,100, ఇవన్నీ అంటే ఇక్కడ చూడండి ఫిగర్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇక్కడ ఇది కరెక్ట్ గా ఉంటుంది. చూడండి 19,863 రూపాయలు వస్తుంది ఇన్కమ్ అంతా. మీకు చెప్పాను కదా 6,000 పీవీతో డైరెక్టర్ అయితే మీ చెక్ ఎంత వస్తుందని చెప్పాను? 20,000 లోపు వస్తుందని చెప్పాను. వచ్చింది కదా 19,863 రూపాయలు. ఇప్పుడు చెప్పండి ఇందులో ఏది బెస్ట్ డైరెక్టర్ అని మీరు అనుకుంటున్నారు? ఇందులో వీళ్ళందరూ నలుగురు డైరెక్టర్లే. 2,001 పీవీతో చేసే వ్యక్తి డైరెక్టరే, 2,600 పీవీతో చేసే వ్యక్తి డైరెక్టరే, 4,500 పీవీతో చేసే వ్యక్తి డైరెక్టరే. వీళ్ళందరూ డైరెక్టర్లే. కానీ ఇందులో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు డైరెక్టర్ గా 5,000 లోపు వస్తే చాలనుకుంటే 2,001తో క్వాలిఫై అవ్వండి. 10,000 లోపు వస్తే చాలనుకుంటే మీరు 2,600తో క్వాలిఫై అవ్వండి. లేదా 15,000 లోపు వస్తే చాలనుకుంటే డైరెక్టర్ గా 4,500 పీవీతో క్వాలిఫై అవ్వండి. లేదా నాకు 20,000 రూపాయలు చెక్ రావాలండి డైరెక్టర్ గా, నాకు ప్లాన్ ఇవ్వండి అంటే చాలా సింపుల్. 6 లెక్కలు వెస్టేజ్లు ఉంటాయి. ఒక్కొక్క లెక్క నుంచి 1000 పీవీ, 6 లెక్కల నుంచి 6,000 పీవీ. 6,000 పీవీ మీరు సెల్ఫ్ 100 పీవీ, 6,100 చేస్తే మీ చెక్ ఎంత?
19,863. అంటే అప్రాక్సిమేట్లీ చిల్లరకి ఏముందండి, 100, 200 చిల్లరకి పెద్ద విషయమే కాదు. 20,000 చెక్ వచ్చేస్తుంది. అంటే మనం ఒక వ్యక్తిని వెస్టేజ్‌లో జాయిన్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి 20,000 చెక్ ఇప్పించాలి అంటే గనక ఆ వ్యక్తితో మనం ఎంత పీవీతో డైరెక్టర్ చేయాలంటే గనక 6,000 పీవీతో డైరెక్టర్ చేస్తే గనక ఆ వ్యక్తికి మనం 20,000 చెక్ ఇప్పించొచ్చు. మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు గనక ఒక వ్యక్తికి 20,000 చెక్ ఇప్పించకపోతే అది మీకు శాపంగా మారుతది. ఎందుకో తెలుసా? ఎప్పుడు అంటే సిల్వర్ అయినప్పుడు అర్థమవుతదది. అదెప్పుడు అనేది సిల్వర్ గురించి నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుద్ది. మీరిక్కడ వెస్టేజ్‌లో గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఇప్పిస్తారో అంతే తీసుకుంటారు. ఎవరిస్తారో వాళ్ళే తీసుకుంటారు. ఈ బిజినెస్‌లో మీరు మీ కిందనున్న వ్యక్తి ఎంత బాగుండాలని కోరుకుంటే మీరంత పై స్థాయికెళ్తారు. మీ కిందనున్న వ్యక్తికి మీరు బాగుండాలని కోరుకోలేదా? ఆయన్ని అప్రిషియేట్ చేయట్లేదా? ఆయనకి ఎప్పటికప్పుడు డెవలప్ అవ్వడానికి ప్లాన్ ఇవ్వట్లేదా? ఆయన ఎదగడానికి మీరు సహాయం చేయట్లేదా? మీకు ఎదుగుదల కుంటుపడిపోతాది. మీరు మీ టీమ్‌ని ఎదగాలి అని కోరుకుంటే మీరు ఎదుగుతారు. ఇక్కడ ఎవరిస్తారో వాళ్ళే తీసుకుంటారు. ఎవరు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ టీమ్‌లో మీరు మీ డౌన్ లైన్‌కి 5,000 చెక్ ఇప్పిస్తానంటే మీకు 5,000 వస్తది. సిల్వర్ అయినా కూడా. మీ డౌన్ లైన్‌కి మీరు 10,000 చెక్ ఇప్పిస్తున్నారు టీమ్ బిల్డింగ్ బోనస్‌తో. అంటే గనక మీరు సైడ్ వాల్యూమ్ చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకున్నా కూడా సిల్వర్‌గా మీకు 10,000 వస్తది. మీ డౌన్ లైన్‌కి మీరు 20,000 చెక్ ఇప్పిస్తున్నారనుకోండి, మీకు కూడా 20,000 చెక్ వస్తది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. మీరెంత ఇప్పిస్తే మీకు అంతే వస్తది. వెస్టేజ్ సిస్టమ్ ఏంటంటే నువ్వు ఇప్పించు తీసుకో. నువ్వు ఇప్పించకుండా తీసుకోవడానికి అర్హుడు కాదు. నువ్వు ఇప్పిస్తేనే తీసుకుంటావు. నువ్వు ఇస్తేనే తీసుకుంటావు. చాలా మంది బిగపడతారు. ఈ బిజినెస్‌లో మీరు నిలవలేరు. చిల్లర డబ్బుల కోసం ఆలోచించారా? చిల్లర దగ్గరే మీ జీవితం చిల్లరగానే ఉండిపోతాది. లక్షలు తీసుకోవడానికి మీరు అర్హులు కాదు. లక్షలు తీసుకోవాలంటే చిల్లర విడిచిపెట్టాలి. టీమ్‌కి స్టార్టింగ్ స్టేజ్‌లో ఖర్చవుతది. స్టార్టింగ్‌లో మీకు ఇనీషియల్ స్టేజ్‌లో ఇమ్మీడియేట్‌గా లక్షలొచ్చేవు. ఫస్ట్ చిల్లర డబ్బులొస్తాయి. ఆ చిల్లర డబ్బుల దగ్గర గనక మీరు నిలబడి మీకొచ్చేది రూపాయి. ఓకేనండి. రూ. 10 ఖర్చవుతది. నో ప్రాబ్లమ్. కానీ నాకు ఒక రోజు లక్ష వస్తదని చెప్పి రూ. 10 ఖర్చు పెట్టడానికి అలాగని దుబారా ఖర్చులు నేను చెప్పట్లే. టీమ్ బిల్డింగ్ కోసం నేను చెప్తున్నాను. నేచురల్‌గా టీమ్‌ని బిల్డ్ చేయడం కోసం. అలాగని ఎవరితో పెట్టుబడులు పెట్టొద్దు. పెట్టుబడులు పెట్టించొద్దు. ఎవరిని మోసం చేయొద్దు. చాలా మంది డబ్బులు తీసుకుంటుంటారు. ప్రొడక్ట్ ఇవ్వరు. చాలా మంది పెట్టుబడులు పెట్టిచ్చేస్తారు. చాలా తప్పది. పెట్టుబడులు పెట్టిస్తే ఈ బిజినెస్ లాంగ్ రన్‌లో మీరు ఉండరు. ఈ బిజినెస్‌కి సూటబుల్ పర్సన్ కాదు. అందుకే వెస్టేజ్ కంపెనీ ఒక కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి మరి ఎంత కొనొచ్చు సెల్ఫ్ అంటే గనక రూ. 12,000 దాటి బిల్లు కొట్టడానికి యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ అలా కొట్టిచ్చారంటే అర్థం ఏంటి? అంతకు మించి కొట్టించేస్తున్నామంటే వాళ్ళతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు మీరు. మన స్వార్థం కోసం వాళ్ళతో బల్క్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించామంటే ఈ బిజినెస్ గుర్తుపెట్టుకోండి, ఇది రెగ్యులర్‌గా కంటిన్యూ‌గా బిజినెస్ రావాలి. కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రీపర్చేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బ్యాక్ బోన్ ఏంటంటే గనక రీపర్చేజ్, దాని మీద దృష్టి పెట్టండి. సమయం అయిపోతుంది కాబట్టి మరి కొన్ని ఫీడ్‌బ్యాక్స్ మేడం ద్వారాగా తెలుసుకుందాము. మరి మేడంకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఈరోజు చెప్పినటువంటి సెషన్ మీద ఫర్దర్‌గా కొనసాగించవలసిందిగా మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు యూ మేడం. మేడం ఇప్పుడు కోహోస్ట్ ఇచ్చారు, ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి నిజంగా చాలా బాగా చెప్పారు సారు. ఈ రోజున కాలిక్యులేషన్ అయితే 5% నుంచి 16%కి ఎంత అమౌంట్ వస్తుందనేది క్లియర్ కట్‌గా చెప్పారండి. చాలా బాగుంది నిజంగా. ప్రతి ఒక్కళ్ళు ఇది గనక అర్థం చేసుకుంటే అసల యాస్ ఏ 5% నుంచి 16% వరకు ఎలా ఇన్‌కమ్ తీసుకోవచ్చనేది అందరికీ అర్థమైతే గనక ఇది ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి బాగా నాకైతే కనెక్ట్ అయిందేంటంటే వాస్తవం చెప్పాలంటే ఆహ్, 4,500 పీవీ చేయాలన్నారు గదా! నేను స్టార్టింగ్‌లో 4,500 పీవీ చేశాను. కానీ 20,000 చెక్ రాలేదు. ఈవేళ నిజంగా రూ. 6,000 చెక్ చేసుంటే గనక 20,000 చెక్ ఉండేదే అనే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరి సార్ మాట్లాడిన దాని మీద ఫీడ్‌బ్యాక్ తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి టైం అయితే లేదు గాబట్టి, ఒక ఇద్దరు ముగ్గురు హ్యాండ్ రైజ్ చేయండి. నేను సార్‌కి ఇచ్చేస్తున్నాను. మోహన్ సార్‌కి. సార్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మారులే సార్ చాలా ఎక్సలెంట్‌గా బిజినెస్ ప్లాన్ చెప్పారు. అసలు ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్
నిజంగా 3,000 డైరెక్టర్ ఎలాగ ఉండాలి, 20,000 డైరెక్టర్ ఎలాగ ఉండాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా వండర్ఫుల్. ఎందుకంటే ప్లాన్ మీద దృష్టి పెడితే కనుక 20,000 రూపాయలు తీసుకుని డైరెక్టర్ ఏ విధంగా ఉండాలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈశ్వర్ సార్కి మనస్ఫూర్తిగా ఈ జూమ్ సెక్షన్ తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. మార్వెలెస్ సార్. మరి ఈ సార్ చెప్పిన సెక్షన్ మీద కొంతమందిని ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హ్యాండ్ రైజ్ చేస్తే కనుక నేను ఇన్వైట్ చేస్తాను ఫాస్ట్గా హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే, నాయుడు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ చాలా బాగుంది సార్. నిజంగా పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చాలా బాగా చెప్పారు సార్. సార్ ఇది ఏంటంటే నేను ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఎవరో డిస్టర్బ్ చేస్తా ఉంటారు సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి. సూపర్ సూపర్ సార్. సార్ వండర్ఫుల్ సార్. నిజంగానే గురువు గారు ఇచ్చే సెషన్ అయితే ఆసమ్ సార్. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. అసలు పిన్ టు పిన్ ఎలా వివరించారంటే డైరెక్టర్ క్వాలిఫై ఎలా అవ్వాలి, ఎలా చేస్తే ఏ విధంగా చేస్తే ఎంత మనీ వస్తుందని చాలా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫీడ్బ్యాక్ తెలియజేశారు. అలాగే రోజా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ. సార్ నిజంగా ఈరోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్. నేను ఇది వరకు వచ్చిన కొత్తలో అనంతలక్ష్మి మేడం అనేవారు. ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ జూమ్కి వెళ్ళినా, ఎక్కడ చూసినా అది చిన్నోళ్ళు చెప్తున్నారు, పెద్దోళ్ళు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నా కూడా సూపర్ ఉంది మేడం మీటింగ్. ఫస్ట్ మేడం మీటింగ్ ఎలాగుందని అడిగేవారు. ఆ తర్వాత మనం ఏం చెప్తామో తర్వాత పక్కన పెడితే ఆవిడ ముందు అనేసేవారు కదా, సూపర్ ఉందండి ఈరోజు మీటింగ్ అనేవారు. లేకపోతే మేము రాలేదనుకోండి, అయినా సరే చాలా సూపర్ ఉందండి మీరు రాలేదనేవారు. ఏంటి ఇవిడ అలా చెప్తుంది, రోజు చెప్పిన అదే కదా అనిపించింది. నిజంగా ఈ మధ్యకాలంలో నాకైతే అనుభవం వస్తుంది. ఎక్కడ సెక్షన్ వింటున్నా, ఏం వింటున్నా కూడా చాలా సూపర్ అని అనిపిస్తుంది సార్. అదే విధంగా సార్ చెప్పినట్టు నిజంగా ఎవరైతే ఇస్తామో వాళ్ళకి కంపల్సరీ తిరిగి వస్తుంది. అదేవిధంగా నేను బ్రాంజ్లో బహుశా నాకు తెలిసి ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాను. ఏ రోజు కూడా టీమ్ బిల్డింగ్ మిస్ అవ్వకుండానే తీసుకున్నాను సార్. అలాగే నేను నేర్పించాలనుకుంటున్నాను మన కింద వాళ్ళకి కూడా. మెజారిటీ నేను చెక్ తీసుకున్నప్పుడు కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు సార్. మన కింద వాళ్ళు తీసుకుంటున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను సార్. నిజంగా సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ సార్. నిజంగా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. నిజంగా నాకు మొన్న చెప్పారు ఈ విషయం, ఈరోజు చెప్పారు మీరు. చిల్లర గురించి మనం కక్కుర్తి పడ్డామా, రేపు రాబోయే రోజుల్లో లక్షలు మిస్ అవుతామని చెప్పేసి నిజంగా సార్ చిల్లర గురించి అంటే కొన్ని చోట్ల విత్తనాలు చల్లితేనే మనం అది కట్టలు వస్తాయి అనేది మనకు తెలుసు. వరి విత్తనాలు కొన్ని ఎత్తితే మనకు బత్తాల కొద్దీ వస్తుందని తెలుసు. అలాగే చిల్లరి మనం గురించి ఆశపడితే కనుక మనం కట్టలు మిస్ అవుతాం ఖచ్చితంగా సార్. అది పాయింట్ నాకు చాలా మొన్న కనెక్ట్ అయింది, ఈ రోజు కనెక్ట్ అయింది సార్. ఎక్సలెంట్ సార్. మోర్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఓవర్ యూ టు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ తెలియజేశారు. అలాగే గౌరీ, విఎం గౌరీ సార్ ఎవరైతే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఫీడ్బ్యాక్ తెలియజేసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే శాంతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. యశో సార్ గుడ్ మార్నింగ్. మోహన్ సార్ గుడ్ మార్నింగ్. అనంతలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. మీరు మీటింగ్ టైంలో క్రమశిక్షణ, డిసిప్లిన్ అని చెప్పారు. ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతారు, లేదంటే స్టార్టింగ్ మనం చెప్తాం ఫోన్ ఆఫ్ చేసి వినండి, మనకి పెద్ద లీడర్ వస్తారు అనేసి చెప్పినా కూడా కొంతమంది వినరు. అందులోనే ఫోన్ వస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, బయట కూర్చొని మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది ఆ సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది సార్. అది అందరూ కూడా పాటిస్తే మీటింగ్ అనేది దేనికోసం వచ్చాము, ఒక లీడర్ వచ్చి ఏం చెప్తున్నారు డిసిప్లిన్ గా వింటే, చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా మన కింద వాళ్ళైనా ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడానికే అక్కడికి వస్తాం. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంత డిసిప్లిన్ గా ఉండాలి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు. క్రమశిక్షణ అనే దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. ఈరోజు సెషన్ నాకు ఈ విషయంలో మాత్రం చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ తెలియజేశారు. అలాగే విఎం గౌరీ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. లాస్ట్ సార్, టైం అయిపోతుంది. లాస్ట్ ఫాస్ట్గా చెప్పండి మేడం మీ ఫీడ్బ్యాక్. విఎం గౌరీ అన్మ్యూట్ చేసుకోండి మేడం.
ఓకే, అన్మ్యూట్ చేసుకోవట్లేదు. సూపర్ సార్. సరే, ఇవాళ చాలా మంచి ఫీడ్బ్యాక్ తెలియజేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సెక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మరి ఆల్రెడీ ఈ రోజు ఈ బిజినెస్ ప్లాన్ మీద మంచి పట్టు సాధిస్తే కనుక గ్యారంటీగా 20,000 తీసుకునే డైరెక్టర్గా ఎలా మారొచ్చో సార్ చాలా అద్భుతంగా అరటిపండు ఒలిచి ఎలాగైతే తినిపిస్తారో అంత అద్భుతంగా ఈ బిజినెస్ ప్లాన్ మనతో తినిపించినందుకు సార్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి కమింగ్ సూన్ మన విన్నింగ్ క్యాంప్ ఆల్రెడీ రెడీ అయిపోతుంది. టికెట్స్ కూడా మ్యాక్సిమం అయిపోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. 1 or 2 డేస్లో మేము సోల్డ్ అవుట్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా ఎవరైనా కానీ టికెట్స్ కావాలితే కనుక 1 or 2 డేస్లో క్లారిటీ తీసుకోండి. ఆఫ్టర్ 24th ఇంక మా దగ్గర టికెట్స్ ఏమీ ఉండవు. అది కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రేపు ఒక మంచి టాపిక్తో మీ అందరి ముందుకి మళ్ళీ మరో మంచి లీడర్తో మీ ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్.